జై శ్రీమన్నారాయణ. నంద నందన రాధేశ్యాం నందకుల రాధేశ్యాం నంద నందన రాధేశ్యాం నందకుల రాధేశ్యాం నంద నందన రాధేశ్యాం నందకుల రాధేశ్యాం రాధే 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 కృష్ణ రాధేశ్యాం రాధే 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 కృష్ణ రాధేశ్యాం శ్రీ శ్రీనివాస రాధేశ్యాం శ్రీ వెంకటేశ్వర రాధేశ్యాం శ్రీ శ్రీనివాస రాధేశ్యాం శ్రీ వెంకటేశ్వర రాధేశ్యాం రాధే 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 కృష్ణ రాధేశ్యాం రాధే 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 కృష్ణ రాధేశ్యాం రాధే 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 కృష్ణ రాధేశ్యాం రాధే 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 కృష్ణ రాధేశ్యాం పాండురంగ రాధేశ్యాం పండరీనాథ రాధేశ్యాం పాండురంగ రాధేశ్యాం పండరీనాథ రాధేశ్యాం పాండురంగ రాధేశ్యాం పండరీనాథ రాధేశ్యాం పాండురంగ రాధేశ్యాం పండరీనాథ రాధేశ్యాం అచ్యుత కేశవ హరినారాయణ రాధే కృష్ణ 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 రాధేశ్యాం ముకుంద మాధవ మురళీ మోహన రాధే కృష్ణ రాధేశ్యాం మురళీ మోహన రాధే కృష్ణ రాధేశ్యాం ముకుంద మాధవ మురళీ మోహన రాధే కృష్ణ రాధేశ్యాం ముకుంద మాధవ మురళీ మోహన రాధే కృష్ణ రాధేశ్యాం రాధే కృష్ణ రాధేశ్యాం రాధే కృష్ణ రాధేశ్యాం బోల్ రాధే కృష్ణ రాధేశ్యాం రాధే కృష్ణ రాధేశ్యాం రాధే కృష్ణ రాధేశ్యాం రాధే కృష్ణ రాధేశ్యాం రాధే 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 కృష్ణ రాధేశ్యాం 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 రాధా కృష్ణ రాధేశ్యాం రాధా కృష్ణ రాధేశ్యాం రాధా కృష్ణ రాధాశ్యాం రాధా కృష్ణ రాధాశ్యాం బోల్ రాధా కృష్ణ రాధేశ్యాం రాధా కృష్ణ రాధేశ్యాం बोल राधा कृष्ण भगवान की జై बोल वृंदावन विहारी लाल की జై जय श्रीमन्नारायण. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదుషం వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లమహం భజే శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనర్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమన్వేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. సుఖరూపమహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద. సంసారసాగరే మగ్నం మాముద్ధర దయానిధే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ. అత్యర్థం భవసాగరే మనోరథం మదీయోయం సకలః సర్వదా త్వయా. నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. ఓమస్మద్గురుభ్యో నమః. బోల్ రాధా కృష్ణ భగవాన్ కీ జై. శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మహానుభావులైనటువంటి మహర్షులు వారు చేసేటువంటి ఏ కార్యంలో అయినా లోకక్షేమాన్ని ఆకాంక్షించే చేస్తూ ఉంటారు. సౌనకాది మహామునులంతా కలిసి దీర్ఘ సత్ర యాగమం చేస్తూ నైమిషారణ్యం అనే క్షేత్రంలో ఉదయం పూట యజ్ఞ కార్యక్రమాలు చేయడం, ఆ యజ్ఞాలు చేస్తూ ఏ దైవాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆ దైవం యొక్క వైభవాన్ని మనం వినటం అనేది ప్రధానం. లోకంలో చాలామంది పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, కానీ ఆ వ్రతం చేస్తూ ఆ దైవం గురించి తెలుసుకునే శ్రద్ధ మనిషికి చాలా తక్కువ. ఏ కార్యం చేస్తున్నా ఆ కార్యం యొక్క ఆంతర్యమేమి, ఎందుకు ఈ కార్యాన్ని చేసుకోవాలి అనే ఒక జిజ్ఞాస మనిషికి కావాలి. పెద్దవాళ్ళు చేశారు, మనం చేస్తున్నా మంచిదే, కానీ దీనిలో ఒక ఆంతర్యం ఏమిటి, ఎందుకు మనం ఈ కార్యాలు చేస్తున్నాం అనేది, అంటే ఇప్పుడు ఒక వ్రతం కావచ్చు, ఒక యజ్ఞం కావచ్చు, దీనివల్ల కలిగే ఫలాలు తెలియాలి. ఈ వ్రతాలు ఈ ఫలాల వల్ల కలిగే ఫలం తాత్కాలికమని మనిషికి తెలియాలి. అందుకే మనకి వేదంలో 2 భాగాలు, పూర్వభాగము ఉత్తర భాగం అని చెప్తూ ఉంటారు. పూర్వభాగం అంతా సంహితా భాగాలని, ఈ లోకంలో మనిషికి కావాల్సినటువంటి సుఖాలన్నీ ఇచ్చే వాటిన్నిటి గురించి చెప్తాయి. తాత్కాలిక సుఖాలన్నీ చెప్తూ ఉంటాయి. అదే కాదు, అవి చెప్తూ శాశ్వతమైన ఆనందం పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్తుంది. అయితే ఆ యజ్ఞాల గురించి అన్నిటి గురించి చెప్తుంది. యజ్ఞేశ్వరుని గురించి చెప్పేది ఉత్తర కాండ అన్నమాట. అంటే నువ్వు ఆరాధించే దైవం ఎవరో చెప్తుంది ఉత్తర భాగం, పూర్వ భాగం ఆరాధన చెప్తుంది. మనుషులు ప్రతివారు కూడా ఆరాధన వరకు చేస్తున్నారు, కానీ ఆరాధింపబడే దైవాన్ని మాత్రం చూడాలని తెలుసుకోవాలని ప్రయత్నం లేదు. ఎంతసేపు అర్ఘ్యం ఇవ్వాలి, చెంబులో తీసి అందులో పోయడం, పాద్యం ఇవ్వాలి, మధ్యలో దాంట్లో తీసి అటు పోయడం తప్ప ఎందుకు ఇది చేస్తున్నాం అని, ఈ చేసేది ఎవరికి చేస్తున్నామనే భావనతో ఆరాధన కనుక సాగినాడు ఆ తీర్థం పరమౌషధం. వాడికి మనోమాలిన్యాలన్నింటినీ తీసి పారవేసి మంచి మార్గాన్ని వాడికి దర్శింపజేస్తుందన్నమాట ఆరాధన. ఆరాధన అంటే ఆరాధ్య దైవాన్ని కూడా తెలుసుకోవటం. రాధ అంటే ప్రేమ అని అర్థం అనమాట. అది పరమాత్మ యందు బాగా ప్రేమ కలిగి చేసేదానికి పేరు ఆరాధన అని అంటారు. అటువంటి ఆరాధింపబడే ఆ దైవాన్ని తెలుసుకోవాలి అని మహర్షులందరికీ కూడా ఒక ఉత్సుకత కలిగి, అందరిలోకి సర్వశాస్త్ర విశారదుడైనటువంటి సూతుడిని పిలిచి ఆ సూతుడిని వేదిక మీద కూర్చోబెట్టి రోజు అడుగుతున్నారు,
ఆ మహానుభావుడు చెప్తున్నాడు. శ్రీశుక మహర్షి కూడా ఇలాగే పరీక్ష నరేంద్రుడికి చెప్పాడు. ఆ కథల్ని చెప్తాను వినండి అని భాగవతాన్ని ఈ కథని ఆరంభించారు. ఇది ఎంత గొప్పదో మీకు చెప్పాం. దేవతలందరికీ అమృతం కంటే ఈ భాగవతమే మిన్నా అని అమృత కలశాన్ని మీకు ఇచ్చేస్తాం, భాగవతం మాకు ఇచ్చేయండి అన్నట్టండి. అందుకే భాగవతాన్ని వదులుకోకండి. భాగవతాన్ని ఇప్పుడు ఎంతవరకు వింటున్నామనేది పక్కన పెట్టండి. భగవంతుని గురించి ఒక క్షణం కూర్చున్నా, ఆయన గురించి వింటున్నా చాలు మన జన్మని చరితార్థం చేస్తుంది, మనని బాగుపరుస్తుంది. దీంట్లో సంశయం లేదు. హరినామస్తుతి లేని కావ్యము అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం. హరినామస్తుతిని చేసేటటువంటి కావ్యంలో ఒకవేళ అపశబ్దాలున్నా అవేం దోషం కావు. ఒకవేళ హరినామస్తుతి లేకుండా చేసే కావ్యంలో ఎంత మంచి మంచి పదజాలం ఉన్నా, సమాసాలు సంధులు అన్ని మంచిగా ఉన్నా, వ్యాకరణ దోషాలు ఏం లేకపోయినా అది మహానుభావులైనటువంటి పరమహంసలు దాన్ని ఆదరించరు అని మనకి పెద్దలు చెప్తున్నారు. పోతనామాత్యులు మొదలైన మహానుభావులంతా కూడా. అందువల్ల అటువంటి భాగవతాన్ని ప్రతివారు ఆస్వాదిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చక్కగా వింటే చాలు. ఈ గోష్ఠిలో 21 రోజుల గోష్ఠిలో ఒకరోజు చివరి రోజు వచ్చి ప్రసాదం తీసుకోవడానికి వచ్చినా చాలు, భాగవతం ఫలం వచ్చినట్టే. ఇంట్లో కూర్చొని శ్రీమద్ భాగవతం జరుగుతుందంటే వెళ్ళలేకపోతున్నాం, అయ్యయ్యో అని పాపం ఈ టీవీలో అన్నా కనీసం చూస్తున్నా లేదు, ఇలా చూస్తున్నారంటే మనకి కంప్యూటర్ కూడా రావట్లేదు అనుకున్న వాడికి కూడా చాలండి ఫలం కలుగుతుంటండి. అంటే భగవంతుడి గురించి వాడు ఆలోచిస్తున్నాడు కదండి. మొన్న రాసలీలల గురించి చెప్పుకున్నప్పుడు విన్నాం మనం. ఒక ఆవిడ అందరు గోపికలు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో భర్త మాత్రం బయటికి వెళ్ళనివ్వలేదు. ఆవిడ కృష్ణుడి గురించే తదేక మత్తురాలై కృష్ణుడినే తలుస్తూ అక్కడే ఉండిపోయింది. తెల్లవారు చూసేసరికి శరీరం మిగిలింది, ఆవిడ లేదు. అంటే శరీరాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. శరీరాన్ని ఆపాడు, శరీరం నీదనుకుంటున్నావు కనుక నీ దగ్గరే పెట్టుకో, నేను వెళ్ళిపోతున్నా, ఇది నాకు ఆఫ్టర్ ఆల్ ఒక వెహికల్. కారు మీద వెళ్తుంటే కారు పాడైపోతే వెనక వేరే బస్సు ఎక్కుతాం, ట్రైనే ఎక్కుతాం కదండి, లేదా ఏ విమానమో ఎక్కుతాం, అంతే తప్ప ఆ కారునే పట్టుకుని ఎక్కడ కూర్చుంటాం. అందువల్ల అలా వదిలేసి వెళ్ళిపోయినట్టుగా ఆవిడ కూడా కృష్ణుడి దగ్గరికి చేరింది. ఆవిడకి పేరు చింతయంతి అని చెప్పాం ఆ రోజు, అది స్మరించాలి. అటువంటి గొప్ప వైభవం, భగవంతుని యందు శ్రద్ధ, అటువంటి చింతన ఇంటి దగ్గర ఉన్నా రాలేకపోతున్నామే అనే భావన ఉంటే చాలు, కావాలని ఎగ్గొట్టకుండా అటువంటి భావన ఉంటే మనిషి తరిస్తాడనమాట. అటువంటి పరమాత్మ యొక్క కథల్లో దశమస్కంధం మనం ఇప్పుడు శ్రవణం చేస్తున్నాం. దశమస్కంధంలో నిన్నటి రోజున కంసుడిని, ముష్టికుడు, చాణూరుడు, కువలయాపీడనం వీటన్నిటిని పరమాత్మ సంహరించాడు, వీటన్నిటిని కూడా. అయితే ఆ తర్వాత అక్రూరుడు కూడా వెళ్ళి హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడు వీళ్ళందరికీ నీతి చెప్పి, మంచిది కాదు, పాండవులను చక్కగా చూడు, కృష్ణుడు ఒకసారి మీ అందరినీ తెలుసుకుని రమ్మన్నాడని విషయ వార్తలన్నీ తెలుసుకుని వచ్చి మళ్ళీ శ్రీకృష్ణుడికి చెప్తాడు. అక్కడ దాకా నేను మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత నరకాసుడికి మన కంసుడికి 2 భార్యలు ఉన్నట్టండి. అస్థి, ప్రాస్తి అని వాళ్ళిద్దరు పేర్లు కండి. భలే ఉందండి. అస్థి అంటే మన సంస్కృతంలో ఉన్నది, ఉన్నాడు అంటుంటాం కదండి. అది ఉంది, ఇది ఉంది అన్న మాటకు వాడతారండి అస్థి అని. ప్రాస్తి అని ఇంకోవాడి పేరుకండి. ప్రాస్తి అంటే ప్రకృష్టతయా అస్థి, మంచిగా ఉంది అని అంటాను. ఈ ఇద్దరు పాపం భర్త చనిపోయి వైధవ్యాన్ని పొందారు. వీళ్ళిద్దరూ దుఃఖిస్తూ వీళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ తండ్రికి పేరు జరాసంధుడు అని పేరు. వాడు చాలా మొండివాడు, మహాబలవంతుడు, అంతా ఇంత పరాక్రమం కాదు. ఏడుస్తూ వెళ్ళి చెప్పారట, తండ్రి మాకు వైధవ్యం వచ్చింది, ఇలా మేము చనిపోవడానికి కారణం కృష్ణుడు గొల్లవాడు అని చెప్పింది. చెప్పేసరికి ఆశ్చర్యపడు, అతను ఎలా చంపుతాడు. ఈ జరాసంధుడి కథ కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. వీళ్ళది మగధ దేశం. వీళ్ళ తండ్రి గారు బృహద్రథుడు అని పేరు. ఆ బృహద్రథుడు ఆయనకి 2 భార్యలు. ఆయన సంతానం లేక సంతానం కోసం ఒక మహానుభావుని ప్రార్థన చేస్తే చెట్టు నుంచి రాలినటువంటి ఒక పండుని, మనకి భాగవతంలో దొరకదు కదా, ఆ పండుని మంత్రించి ఇస్తాటండి. తీసుకువెళ్ళి ఇవ్వబోయా నీ భార్యగా. ఆయన ఇచ్చేది ఒక భార్యకి వచ్చాడు. ఒక పండే ఆశ్రమంలో ఎందుకు ఇచ్చాడో, ఈయన ఒక పండు తీసుకెళ్ళి సహజంగా ఒక భార్య ఉందనుకున్నాడు ఆయన. మంత్రించి ఇచ్చాడు. వీళ్ళు 2 ముక్కలు చేసి ఇచ్చాడండి. ఆ ఫలాన్ని ఇద్దరికి చెరొక ముక్క ఇచ్చాడు. అయితే వీళ్ళు గర్భం దాల్చారు. తర్వాత 9 మాసాలు అయిన తర్వాత పిల్లల్ని ఇద్దరికి అన్నారు. ఒకే శరీరం, సగభాగం వీడిది, సగభాగం వీడి పొట్టలో పెరిగిందండి. అయ్యా ఇలాంటి మాంసం పిండాన్ని మనం ఏం చేసుకుంటామని కన్న తర్వాత ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఇద్దరు బయట పారేశారటండి. ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టుకుంటాం, వాడు పెరగడు, ఏమవడు కదా, అలాంటి శిశువుని. అప్పుడు ఆ రాజ్యంలో తిరిగే ఒక రాక్షసి జర అని పేరు. ఆ జర చూసింటండి మాంసప్రియురాలు. ఈ 2 శిశువుని చూసారే, దీన్ని తింటే సరిపోతున్న, ఆకలి తీరుతుందని ఇద్దరిని పట్టుకుందండి. పట్టుకుని ఇలా విచిత్రంగా ఉన్నాయి ఈ దేహాలు,
సగభాగంగా ఉంది, ఎవరు నరికారో అని దగ్గర కనగానే అతుక్కుపోయింది, అప్రమేయమైన బలం కలిగిన వాడు అయిపోయాడు. మరి వీడెవడో విచిత్రంగా ఉన్నాడు, వీడిని తింటే వీడిని నన్ను తింటాడేమో అనుకుని ఆ జర తీసుకొచ్చి అక్కడ ఈ ఇతనికి ఇస్తుంది, బృహద్రథుడికి ఇస్తుంది, తీసుకొచ్చి మళ్ళీ రాజుగారి దగ్గరికే తీసుకొస్తుంది. ఇంకో ఇతను ఎవరో పిల్లవాడు, మరి ఇలా ముక్కలుగా ఉన్నాయి, ఈ రెండు దగ్గరికి అనగానే అతుక్కుపోయినాయి. జర సంధించడం, జర దగ్గరికి తీసుకురావడం వల్ల, అనుసంధానం చేయడం వల్ల వాడు అతిగడి కనుక వాడికి పేరు జరాసంధుడు అని పేరు. అందువల్ల పేరు వాడికి వచ్చింది. ఇలా వాడు రాజ్యాన్ని తండ్రి దగ్గర ఉంటూ అక్కడే కాలాన్ని గడుపుతున్నాడు. పెద్దవాడు అయిన తర్వాత ఈ బృహద్రథుడు తపస్సు చేసుకోవడానికి బయలుదేరి కుమారుడికి రాజ్యాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆ రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఏర్పాటు చేస్తాడు, గిరివ్రజపురం అని ఆ ఊరికి పేరు. అక్కడ కొన్ని గంటలు కట్టేటండి ఆ రాజ్యం చుట్టూత. ఎవడైనా సరే ఇతన్ని ఓడించాలి, ఈ జరాసంధుడిని అడుగు పెట్టారంటే గంటలు మోగుతాయండి. శత్రువు వస్తే గంటలు మోగుతాయి. అయితే ఇది చూస్తే మనకి విచిత్రంగా ఉంది, అంటే శత్రువు వస్తే ఎలా గంటలు మోగుతాయండి? మోగుతాయి అంతే. మన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఫ్లైట్లో కానీ అక్కడ కానీ వెళ్తుంటే చూడండి, లోపల ఏమైనా కత్తులు పెట్టుకుని ఏమైనా వచ్చినా అందులోంచి వెళ్తుంటే కుయ్యి కుయ్యి అని మోగుతుంటే చూడండి, అది ఎలా మోగుతున్నాయండి? మరి వాడికి ఎలా తెలిసినండి? అలాగే గంటలు కూడా పెట్టారండి. ఆ గంటలు ఏంటంటే మామూలుగా జేబుల్లో ఉండే వస్తువుల్ని ఇవి స్కానింగ్ చేస్తే మనస్సుల్ని స్కానింగ్ చేసే మిషన్స్ పెట్టేటండి గంటలు కూడా. పెడితే ఆ గంటలు ఉన్న ఊళ్ళో అడుగు పెడితే చాలు, రాజ్యంలో ఎవరైనా శత్రువు వచ్చాయంటే తెలిసిపోతుంది, గంటలు మోగుతాయి, అందరూ ఎలర్ట్ అయిపోతారండి. అంటే మనిషి యొక్క స్వభావాన్ని తెలుసుకునే యంత్రాన్ని అప్పుడే కనిపెట్టారు. మన వాళ్ళకి ఇంకా లేదా యంత్రం కదండి. మామూలుగా వాడు పచ్చళ్ళలో ఏం సూట్ కేసులో ఏం పెట్టాడో అవన్నీ కనపడుతుంటాయి మనం స్కానింగ్ చేసేటప్పుడు. కానీ మనస్సును స్కానింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి. ఆ స్కాన్ చేసి మిషన్స్ పెట్టేటండి. ఎవడన్నా శత్రువుగా వస్తున్నాడా, ఎలా వస్తున్నాడని చుట్టూతా పెట్టేసేటండి. అలాంటి వాడనమాట ఈ జరాసంధుడు. అయితే ఈ జరాసంధుడు అనేక మంది రాజుల్ని వధిస్తూ అందరిని జయించి వాళ్ళందరినీ కూడా ఇతను దేవీ పూజ చేస్తాడనమాట. ఆ పూజ చేస్తూ భైరవ పూజలో అందరికీ బలిచ్చేస్తుంటాడు అందరినీ. అలాంటి క్రూరుడు అనమాట ఈ జరాసంధుడు. ఆ జరాసంధుడి కోపం వచ్చి కృష్ణుడు ఇలాంటి పని చేస్తాడా, తన పని నేను చెప్తానని కృష్ణుడి మీద యుద్ధానికని బయలుదేరుతాడు. మొత్తం అతను 23 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకెళ్తాడండి. అంటే ఒక అక్షౌహిణి అంటే మనకి మామూలుగా భారత యుద్ధ సంగ్రామం జరిగినప్పుడు 18 అక్షౌహిణీల సైన్యం, మరి ఇప్పుడు 18 అక్షౌహిణీల సైన్యం. మరి ఒక అక్షౌహిణి అంటే ఎంత మనకి అంటే దాంట్లో రథబలం, తర్వాత తురగ బలం అంటే ఏనుగు గుర్రాల బలం, గజ బలం, రథ బలం, ఇలా ఈ 4 బలాలు ఉంటాయటండి. కాల్ బలం అంటుంటారు, అంటే పాదయాత్ర చేసేవారు. వాటి సంఖ్య కూడా మనకి చెప్తారు. గుర్రాలు 65,610 టండి ఆ గుర్రాల బలం. రథాలు 21,870, ఏనుగులు కూడా 21,870, పదదళం 10,950. ఇది ఒక అక్షౌహిణి. ఈ 4 కలిపి ఇలాంటి అక్షౌహిణీలు 18. అయితే ఇప్పుడు ఎన్ని అక్షౌహిణీలు తెచ్చాడు వీడు? ఇంకా ఎక్కువ తెచ్చాడు అక్షౌహిణీల సైన్యం. 23 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొచ్చేటండి జరాసంధుడు. ఆ సైన్యంతో కృష్ణుని తుదముట్టించాలి అని మధురాపురానికి బయలుదేరి వెళ్ళాటండి. ఆ మధుర చాలా అందంగా ఉంది. అటువంటి ఆ మగధ క్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళి ఇంతమందితో కలిసి బలరాముణ్ణి వీణ్ణి జయించాలి అనుకున్నాడు. కృష్ణుడు చూచాడు, సైన్యాన్ని మొత్తాన్ని సిద్ధం చేశాడు మధుర దగ్గర. మొత్తం మధురని చుట్టారు వీళ్ళు. కృష్ణ పరమాత్మ అక్కడ నిలబడి ఈ వచ్చినటువంటి సైన్యాన్ని చూడగానే ఆకాశం నుంచి 2 రథాలు దిగేటండి. ఆ రథాలు దిగ్గానే వెంటనే కృష్ణుడు దాంట్లో ఉన్నటువంటి ఆయుధాలు చూశాడు. మన సైన్యం చాలా తక్కువ సైన్యం, అయినా మనకేం పర్వాలేదు, 2 రథాలు వచ్చినాయి, నువ్వు ఒక రథాన్ని అధిరోహించు, నేను ఒక రథాన్ని అధిరోహిస్తా, వీడిని తుదముట్టిద్దాం ఆయన కృష్ణుడు బలరాముని ఉత్సాహపరుస్తాడు. ఎందుకంటే బలరాముడు కూడా బాగా ఎక్కువ అందులో పేరులోనే ఉంది కదండి బలం. అందుకని ఆయన కూడా పాపం యుద్ధం చేయాలని ఎక్కాడు. కృష్ణుడు కూడా ఎక్కి ఒకసారి శంఖాన్ని గట్టిగా చేస్తే ఆ శంఖధ్వనికి ఒకసారి పిడుగులు పడ్డట్టు అయిపోయి చెవులంతా మోసేసుకుని అందరూ విన్నట్టు. వెంటనే వాడు అడుస్తాడు, ఏమన్నా ఇదేమన్నా యుద్ధ భూమి అనుకున్నావా, లేకపోతే గొర్రెలు కాసుకునే మంద అనుకున్నావా? నువ్వు ఊస్తే ఇక్కడ భయపడడానికి ఎవడూ లేడు అని జరాసంధుడు అరుస్తాడు. అదలించి రొప్పంగా ఆలమందరు కావు, నువ్వు అదిరించి పో అని గట్టిగా అంటే వెళ్ళిపోవడానికి, శంఖాన్ని గట్టిగా ఊస్తే అన్ని దగ్గరికి రావడానికి పోవడానికి ఏమైనా ఆలమందరు అనుకున్నావా అంటూ వెటకారంగా చాలా రకాలుగా మాటలు మాట్లాడతాడు. అలా మాట్లాడి అనేక రకాలుగా కృష్ణుని అవమానపరుస్తాడు. నాతో అసలు యుద్ధానికి నువ్వేం సరిపోతావు కనుక నువ్వు వెళ్ళి చక్కగా బృందావనంలో
ఆ వేణుగానం చేస్తూ ఆడవాడితో ఆడుకోవడం తప్ప నీకు ఇంకోటి తెలియదు. గోపికావల్లకి ఘోషణంబులు కావు. ఇక్కడ నువ్వు వచ్చేసి గోపికలంతా కలిసి నాట్యం చేస్తుండే వచ్చే శబ్దాలు అనుకున్నావేమో, ఇక్కడ ఈ రథాలు గుర్రాలు అరిచి అరుపులకే మనుషుల ప్రాణాలు పోతాయి తెలుసునా అంటూ అనేక రకాలుగా కృష్ణుడిని మాట్లాడతాడు. కృష్ణుడితో అంటాడు జరాసంధుడు. కృష్ణుడు చెప్తాడు, చూడవే, నిజంగా నువ్వు కనుక పరాక్రమం కలిగిన వాడివైతే యుద్ధరంగంలో నీ యొక్క శక్తిని చూపు, అంతేగాని యుద్ధరంగంలోనే అంత గొప్పవాణి ఇంత గొప్పవాణిని యుద్ధం చేయకుండానే చెప్తావు నేను అందరినీ చంపగలుగుతాను. ఇప్పుడు చాలామందికి ఇదే ఉందండి. వాడు ఏమిటో వాడి విషయం చూసి ఎదుటివాడు తెలుసుకోవాలి, కానీ వీడియో డబ్బా కొట్టుకోవడం ఆరంభిస్తాడు. నేను ఇంత గొప్పవాడినో అంత గొప్పవాడినో వచ్చాను. వాళ్ళంతా జరాసంధుడి యొక్క వంశం వాళ్ళు కదండి. మన యొక్క గొప్పతనాన్ని ఎదుటివాడు చెప్పాలి. అబ్బా మీరు ఎంత గొప్పవారండి, మీరు ఎంత బాగా ఉపన్యాసం చెప్తారండి. నేనే రోజు వచ్చి అండి నేను బాగా చెప్తాను కదండి, ఎంత బాగా చెప్తానో అందరూ కూడా ఆనంద బాష్పాలు కావాల్సినవి. ఆనంద బాష్పాలు కాదని ఏడుపు. ఏమిటి ప్రవచనం, ఏమిటి వైను అని అదేమిటో గుర్తించగా నేనే నా అంతటి నేనే ఇప్పుడు వినేవాళ్ళంతా అదే అనుకుంటారా, మీరు ఎవరు ఏడవట్లేదు ఆనంద బాష్పాలు కాల్చట్లేదు అనుకోండి. అంటే చెప్పేవాడే వాడి గురించి వాడు చెప్పుకున్నాడు అనుకోండి, ఆదరించేవాడు ఎవడు ఉండడాడు. అందుకని తన వైభవాన్ని ఎదుటివాడు చూచినవాడు చెప్పుకోవాలి. డ్యాన్స్ చేసేసి వాడే అబ్బా అబ్బా అని చెప్పచరుచుకుంటే వాడిని చూసి అందరూ వెక్కిరిస్తారు, నవ్వుతారు తప్ప వాడిని ఎవరు పొగడరు. చేసిన వాడిని చూసి అందరూ కరతాళ ధ్వనులు చేసి బాగా చేశారని అందరూ అన్నారు తప్ప వాడు అనుకోకూడదు కదండి. కృష్ణుడు చెప్తాడు, నేను పశువులు కావచ్చు నాకేం పర్వాలేదు, కానీ నేను సమరంలో నిలిచినప్పుడు ఎలా ఉంటుందనేది చూద్దుగాని అని వాడి కండకావరాన్ని తగ్గిస్తానని చేస్తాడు. అయితే కృష్ణుడు ఒకటి అనుకుంటాడు, బలరాముడితో చెప్తాడు, వీడిని మాత్రం చంపడానికి వీళ్ళు జరాసంధుడిని, ఎందుకంటే మనం భూభారాన్ని తగ్గించడానికి వచ్చిన వాళ్ళం కనుక వీడితో పాటు వచ్చిన వాళ్ళందరినీ సంహరిస్తే మళ్ళీ వీడు పోతాడు, మళ్ళీ అక్షోహిణుల సైన్యాన్ని తీసుకొస్తాడు, అందరినీ భూభారం తగ్గించాలి అని కృష్ణుడు చెప్పి జరాసంధుడిని మాత్రం అప్పుడే చంపద్దు మనం అని నిర్ణయం చేస్తాడు. వాడు చనిపోయేది వేరే వాడి చేతిలో అనుకోండి, అది తర్వాత. కానీ కృష్ణుడు వాడిని చంపగలిగే సామర్థ్యం శక్తి ఉన్నప్పుడు అలాగా యుద్ధం ఆరంభమవుతుంది. జరాసంధుని యొక్క బాణాగ్నికి వాడి యొక్క ముష్టిఘాతానికి చాలామంది యాదవులంతా నశిస్తారు, చాలామంది చనిపోతారు. నిజానికి ఈరోజు రుక్మిణి కళ్యాణం మనం చెప్పుకోవాలి. ఇది కొంచెం చెప్పేసుకుని వెళ్ళిపోతామని పైపైన వెళ్తున్నాం. అందుకని అన్ని పద్యాలు మనం చదవాలి. రుక్మిణి కళ్యాణం అంటే మొత్తం పద్యాలు చదవాలి ఈరోజు. అది వింటే అందరికీ మంచి జరుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, అలాగే వివాహం అయిన వాళ్ళకి దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారటండి. అందుకని అవి మొత్తం చదువుతున్నాను. ఈ ఊరికి పైన తెచ్చుకుంటూ వెళ్ళిపోదాం, పైపైన విశేషాన్ని గ్రహిస్తూ వెళ్దాం. అందువల్ల అలా జరాసంధుడికి ఈయనకి యుద్ధం జరిగినప్పుడు యాదవులంతా కూడా వెనక్కి పారిపోతారు. ఇక వాళ్ళ బలం చాలక కృష్ణుడు బలరాముడే మిగులుతారు. ఇక బలరాముడు తన హలాయుధాన్ని ఒకసారి అలా వేసి ఇలా అన్నాడంటే 100 తలకాయలు తిరిగి వదిలి పడుతుంటాడు, బంతులు అయినట్టుగా. దాని వర్ణన ఎంత బాగా చేస్తాడో యుద్ధం జరిగినప్పుడు జరిగినటువంటి వైనాన్ని. ఇక కృష్ణుడు ఎప్పుడు బాణాలు తీస్తున్నాడో ఎప్పుడు బాణాలు వేస్తున్నాడో తెలియలేదండి. ఇంకా 4 భుజాలతో యుద్ధం చేయడం ఆరంభించాడు. 2 చేతులు చేస్తేనే కష్టం. అటువంటిది 4 భుజాలతో కృష్ణుడు 4 చేతులతో యుద్ధాన్ని చేస్తూ ఎన్నో బాణ వర్షాలను కురిపించాడు. అసలు కృష్ణుడు ఎక్కడున్నాడో కనపట్టలేదు అండి ఎవరికి. మామూలుగా పరిగెత్తుంటే మట్టి మీద దుమ్మంతా లేస్తే ఎలా ఉంటుందో కింద ఉండేటి ఆ భూపరాగం, ఆ పైనుంచి వచ్చేటటువంటి ఆ బాణ సంధానం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఇది చూసి నారదుడు నాట్యం చేస్తున్నట్టు పైన, ఓ అద్భుతం అద్భుతం అని నారద భగవానుడు అలా ఆ యుద్ధాన్ని చూస్తూ సందర్శిస్తూ అందరూ చాలా ఉత్సుకతతో చూస్తున్నారట. అందరి చేతులు విరిగిపోయినాయి, ముఖాలు ఊడిపోయినాయి, కొంతమంది జుట్లన్నీ ఊడిపోయినాయి. అది చూస్తుంటే ఎంత అద్భుతమైన వర్ణన చేస్తారో. ఈ యుద్ధరంగం అంతా ఎలా ఉంది, ఎక్కడ చూసినా నెత్తురు ఏరులై పారుతుందటండి. కుప్పలుగా కూలిన శవాలు, చాలామంది కాళ్ళు విరిగిపోయినా చేతులతో యుద్ధం చేస్తున్నారట కృష్ణుడితో. వాళ్ళు చేస్తూ, కృష్ణ మేము చనిపోయామని అనుకుంటామేమో, మేము ఇలా అయిపోయామనుకుంటామేమో, మా జరాసంధుడు నిన్ను ముట్టడిస్తాడు, నిన్న తుదముట్టిస్తాడు అంటూ కింద పడి డొల్లుతూ కూడా అంటున్నారు వాళ్ళంతా. అంతా కండ కావరం. అలా కృష్ణుడు వాళ్ళందరి మాటలు వింటూ ఒక్కొక్కడిని యుద్ధంలో చేసి చివరికి బలరాముడు పైకి వెళ్ళి ఒకసారి జరాసంధుని గట్టిగా బంధించేస్తాడు. కృష్ణుడితో అంటాడు, కృష్ణ నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, నీతో ఎందుకులో యుద్ధం, మీ వాడిని బంధించి మీ అన్నయ్యతో చేస్తా, లోకంలో అందరూ కూడా మళ్ళీ చిన్నపిల్లవాడితో యుద్ధం చేశానంటారు అన్నట్టు. చిన్నపిల్లాడు యుద్ధరంగానికి చిన్నపిల్లాడు పెద్ద పిల్లాడు ఏంటండి. వెంటనే యుద్ధం ఆరంభిస్తారు. కృష్ణుడు ఆ యుద్ధంలో వాడు పట్టుబడతాడు జరాసంధుడు. పట్టుబడిన తర్వాత వాడిని బలరాముడు చంపబోతుంటే కృష్ణుడు ప్రాణభిక్ష పెట్టి పొమ్మనండి
అని వాడికి ఒక మాట చెప్తాడు. దుఃఖింపబని లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు, పోము. బల సందోహం బలం తెమ్ము, ఇంకా ఎంత బలం ఉందో తీసుకురా అన్నిటినీ శుభ్రంగా తీసేసి నేను మళ్ళీ ఖాళీగా పంపిస్తాను. ఒకవేళ కనుక నువ్వు రావు, నీకు భయం అనుకుంటావా, అనుకున్న నాడు నువ్వేమవుతావో తెలుసునా అంటే ఈ భూమి మీద నీకు కీర్తి అనేది ఉండదు. నువ్వు యుద్ధ రంగానికి రానిచో నీ యొక్క మెదడుని, నీ శరీరాన్ని పిశాచాలన్నీ తినేలాగా, క్రూర జంతువులన్నీ తినేలాగా నువ్వే నీ శరీరాన్ని వదిలి, ప్రాణాన్ని వదులు. యుద్ధ రంగానికి అన్నారా, లేకపోతే నీ శరీరాన్ని వదిలిపెట్టు. ప్రాణభీతితో, భయంతో జరాసంధుడు వెనక్కి తిరిగి ఎలా అయినా సరే తపస్సైనా చేసి కృష్ణుడిని ఓడించాలి, ఈ కృష్ణుడిని తుదముట్టించాలని కక్షతో వెనుదిరిగి వెళ్ళిపోతాడు వాడు. అలా వెనుదిరిగి వెళ్ళిన తర్వాత ఇక ఇలా ఒకసారి కాదుకండి, కృష్ణుడి మీదకి 17 సార్లు యుద్ధానికి వచ్చాడు. వేల మంది అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు, ప్రతిసారి వస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో కాలయవనుడు అని ఒక అసురుడు ఉన్నాడు. వాడు మహా బల సంపన్నుడు అనమాట. వాడు నారద భగవానుడు వెళ్ళి ఆయనకు ఉపదేశం చేశాట. ఏమయ్యా, నీకు తెలీదా, నువ్వు చాలా మంచి అందరినీ ఎదిరించిన వాడివి కదా. శ్రీకృష్ణుడు అని ఒక ఆయన ఉన్నాడు, గొల్ల ఆయన సంగతి నీకు తెలుసా, ఆయన ఎంత గొప్ప పరాక్రమంలో కంసుని అందరినీ చాలా మందిని తుదముట్టించాడు, జరాసంధుడిని యుద్ధంలో 17 సార్లు ఓడించాడని చెప్పాడు. చెప్పగానే అనిపించింది, ఎవరతను, ఎలా ఉంటాడు అతను, ఒకసారి నాకు చెప్పవా అని అడిగేట కాలయవనుడు. అడిగితే కృష్ణుడి గురించి చెప్తాడు ఆయన. నారదుడు చాలా అందంగా చెప్తాడు. నీల జీమూత సన్నిభ శరీరము వాడు, చాలా అందమైనటువంటి నల్లని మేఘం వంటి దేహం లాంటి కాంతి కలిగిన వాడయ్యా. నీల మేఘం ఎలా అయితే నీరు ధరించినటువంటి మేఘం ఎంత అందంగా ఉంటుందో అంతకంటే అందంగా ఉంటాడండి. తామరసాభ నేత్రములవాడు అంటే తామర పుష్పాల్లో ఉండే రేకులు ఎలా అయితే అందంగా ఉంటాయో అలాంటి పెద్ద పెద్ద కళ్ళు కలిగిన వాడు. పూర్ణేందు బింబముల పోలెడి మోమువాడు, ఇంకా ఎంత అందం అంటే పూర్ణ చంద్రుడు లాంటి అందం. చంద్రుడిలో అన్న మచ్చ ఉంటుందేమో కానీ తినలో ఏ మచ్చ ఉండదు, అంత అందం ఉంటుంది. ఇంకా ఇలాంటి వాడు దీర్ఘ బాహువులవాడు, పెద్ద పెద్ద చేతులు ఉంటాయి. శ్రీవత్స లాంఛన అంచిత మహోరము వాడు, ఆయన యొక్క ఉరం మీద, వక్షస్థలం మీద శ్రీవత్సము, కౌస్తుభములు ఉంటాయి. అని శ్రీకర పీత కౌసేయ చేలము వాడు, అందమైనటువంటి చేలం, పీతాంబరాన్ని ధరించేటటువంటి వాడు స్వామి. అని మకర కుండల దీప్తి మలయువాడు, మకర కుండలాన్ని ధరించి అందమైనటువంటి ఆభరణాలు ధరిస్తే వ్యక్తికి కాంతి వస్తుంది, కానీ ఆభరణాలకే కాంతి వస్తుంది కృష్ణుడు ధరిస్తే. అలాంటి గొప్ప స్వామి అని కృష్ణుడి గురించి చెప్తాడు అతనితో. వెంటనే ఈయన 3 కోట్ల మంది మ్లేచ్ఛ వీరుల్ని తీసుకుని వెళ్ళిపోతాడంటే కృష్ణుడిని. ఏదన్నా ముందు నోట్ పంపించాలి కదండి యుద్ధానికి రమ్మని, అదేం లేదు, వెళ్ళిపోయాడు మ్లేచ్ఛులందరితో కలిసి మధురా నగరాన్ని మొత్తాన్ని చుట్టుముట్టేసేటండి. వెంటనే కృష్ణుడు అనుకున్నాడు, ఇప్పుడు అవతల పక్క నుంచి వాడు బయలుదేరి వస్తున్నాడు, జరాసంధుడు కూడా, మళ్ళీ ఇతను, ఇలా చుట్టూ అందరూ కలిసి ఈ మధురని కనుక చుట్టుముట్టేస్తే మనం ఒక పక్క యుద్ధం చేసేటప్పుడు రెండో పక్క నుంచి వాళ్ళంతా అసురులు వస్తే మనం యుద్ధం చేస్తాం, అందరినీ సంహరిస్తాం. కానీ రెండో పక్క నుంచి వాళ్ళు వస్తే మన గృహాల్లో ఉండే స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ వాళ్ళందరికీ ఏమవ్వాలి? అందువల్ల ఎలా అయినా సరే మనం వీళ్ళందరినీ ఒక చోట ఎక్కడైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని విశ్వకర్మ అని దేవతలందరికీ నిర్మాణం చేసి ఒక మేస్త్రి గారు ఉన్నారు. ఆయన పిలిపించి సముద్రంలో ఒక నిర్మాణం చేయమని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పట్టణాన్ని, నగరాన్ని నిర్మాణం చేయిస్తాడు. దానికి మనకి ద్వారక అని చెప్తుంటాం కదండి. అది ఆ ద్వారకకి 12 ఆమడల దూరంలో ఉన్న, సముద్రానికి లోపల 12 ఆమడల దూరంలో చాలా ఎత్తైనటువంటి ఆకాశాన్ని అంటే అంత ఎత్తైనటువంటి ప్రాకారాలు పైకున్నాయట. ఇక కింద నుంచి ఎవడు వెళ్ళడానికి వీలు లేకుండా ఎంతో అడుగు వరకు ఉందో తెలియనంత బేస్ వేసేటండి కిందకి. అలా ఉన్నటువంటి ఎవరు ఏ శత్రురాజులు దాంట్లోకి పోలేదు. అలా శ్రీకృష్ణ పరమాత్మ తన యోగ మహిమ చేత వీళ్ళందరినీ అక్కడ పంపిస్తాడు. అక్కడ ఆ ద్వారక వర్ణన చాలా అందంగా ఉంటుంది. అక్కడ హోమాలు చేసుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో హోమాలు చేసుకుంటే అవన్నీ బయటకు వస్తూ ఉంటే ఆ కాంతి ఎలా ఉంటుంది, చాలా పైనుంచి మేఘాలు వెళ్తున్నాయా అని కింద పాపం నెమళ్ళన్నీ నాట్యం చేసేస్తాయండి, మేఘాలు వెళ్తున్నాయో వచ్చాను. అలాంటి అందమైనటువంటి నగరం, సామాన్యమైన నగరం కాదుటండి. బ్రహ్మకు కానీ, ఇంద్రుడికి కానీ, త్రిలోకాల్లో ఎవ్వరికీ లేనంత అందమైనటువంటి భవంతిని విశ్వకర్మ స్వామి కృష్ణుడికి కానుకగా ఇస్తాడు కట్టి. వీళ్ళందరినీ కృష్ణ పరమాత్మ అక్కడ పంపిస్తాడు. పంపించి ఈ కాలయవనుడితో యుద్ధం చేయాలి. అందరినీ అక్కడ పంపించేసిన తర్వాత కృష్ణ పరమాత్మ
వీడిని ఏం చేయాలి నిర్ణయించుకుంటాడు. మరి అందరూ అక్కడ వెళ్ళిపోయారు కదండి. కృష్ణుడు తనొక్కడే నిరాయుధుడై, అంటే ఏ ఆయుధాలు లేకుండా తన వైపు వస్తున్నట్టు చూశాడు. ఇతను కృష్ణుడా కాదా తెలియదు పాపం, ఎప్పుడు చూడలేదు. కానీ ఆ రోజు నారదుడు చెప్పిన విశేషాలన్నీ గుర్తున్నాయి. వీడు ఎవడరా నిరాయుధుడై వస్తున్నాడు, ఇంతమంది సైన్యం ఇక్కడ ఉంది, ఇంతమందిని చూచి కూడా ధైర్యంగా ఎలా వస్తున్నాడు వాడు, ఎవరతను ఆయన చూస్తే ఆ రోజు నారదుడు చెప్పినవన్నీ కనపడుతున్నాయటండి. ఎలా ఉన్నాడు? వనజాతాక్షుడు, చాలా అందమైనటువంటి నేత్రాలు, తామరల వంటి నేత్రాలు కలిగి ఉన్నాడు. సింహమధ్యుడు, సింహం వంటి నడుము కంటే సన్నని నడుము కలిగి ఉంటాడు. రమావక్షుండు, వక్షస్థలంలో లక్ష్మీదేవిని పెట్టుకుని ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూచి ఫస్ట్ ముగ్ధుడైపోతాడు. ముగ్ధుడై ఈయనేమో ఇతనే నా కృష్ణుడు, కానీ నిరాయుధుడుగా ఎందుకు వస్తున్నాడు అని కృష్ణుడిని సంహరించేస్తా ఇదే సమయంలో అని ఖడ్గాన్ని తీసి గుర్రం మీద పరిగెత్తుతున్నట్టండి. ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే కృష్ణుడు కొంచెం దాకా దగ్గర దాకా రానిచ్చాడు, పరిగెత్తడం ఆరంభించాడండి. చోటిస్తే మనకి అనిపిస్తుంది, అయ్యో కృష్ణుడు పారిపోతున్నాడు ఏంటండి అనిపిస్తుంది. వీడనుకున్నట్ట ఇదేమిటి కృష్ణుడు పారిపోతున్నాడు, ఏదో కంసుడిని చంపాడన్నారు, కేసుని చంపాడన్నారు, భక్తుని చంపాడన్నారు, వీరుల్లాగా అక్కడ దాకా. అప్పుడప్పుడు మనకి చూడండి ఎగ్జిబిషన్లో చిన్నప్పుడు సర్కస్ ఉన్నప్పుడు మనం చూస్తాం, పెద్దది వెయిట్ లిఫ్టింగ్ చేసేది ఉంటుంది కానీ దాని దగ్గరికి ఒకడు వస్తాడు, జబ్బాలు చరుచుకుంటాడు, చరుచుకుని ఇలా అంటాడు, 3 సార్లు బస్కీలు తీస్తాడు, దాని దగ్గరికి వచ్చి ఇలా అని నా వల్ల కదా వెళ్ళిపోతుంది. అందరూ చూసే వాళ్ళందరూ నవ్విస్తుంటారు. అలా కృష్ణ పరమాత్మ కూడా అక్కడ దాకా వచ్చాడు. వీడేంటో అంతమందిని కొట్టడానికి, ఇన్ని కోట్ల మందిని చంపడానికి ఇతను ఒక్కడేనా అనుకోగానే ఆయుధం లేదు, ఏమీ లేదు, ఏం చేస్తాడు అనుకున్నాడు. కృష్ణుడి దగ్గరికి దాకా వెళ్ళాడు, కృష్ణుని పట్టుకోవడానికి ఇతను దూకాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పరిగెత్తడం ఆరంభించాడు. ఎలా పరిగెత్తాడంటే ఆ పరిగెత్తడం భూమంతా దద్దరిలాగా అడుగులు వేస్తూ పరిగెత్తాడు కృష్ణ పరమాత్మ. వెనకాతలు ఇతను పరిగెత్తుతున్నాడు, చుట్టూతా వాడు మాత్రం అక్కడే కాలయుగం యొక్క సైన్యం అంతా అక్కడే ఉందండి. అలా ఉన్న సైన్యం అంతా ఉన్నప్పుడు ఇతను వెళ్ళిపోతున్నాడు. పిలుస్తున్నట్ట, యదువంశోత్తమా పోగు పోగు పిలుస్తున్నట్ట. ఈ యదువంశంలో ఉత్తముడా, చిన్న తిట్టడం కూడా ఒక అందమైన మాటే విష్ణుని అనాలంటే. రణమీనరహంబు, ఏమయ్యా రణంలోంచి మారిపోతాయి ఉంటాయా, కంసాదుని చంపావన్నావు, బకుడిని చంపానన్నావు, ఇలాంటి వాళ్ళందరినీ చంపేసి నువ్వు ఎలా ఉన్నావు, ఇలా ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఈరోజు మరి ఎందుకు యుద్ధంలో పారిపోతున్నావు, వీడేదో పెద్దగా పరాక్రమం కలవాడు అనుకుంటున్నాడు కాలయవనుడు. అలా వెళ్ళిపోతూ ఎక్కడ ఆగట్లేదుట. అయితే వీడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి పోయినా నేను వచ్చేస్తా అని, నీళ్ళల్లో దాక్కున్నా వస్తా, భూమిలో దూరినా వస్తా, కొండ మీదకి ఎక్కినా వస్తా, సముద్రాన్ని దాటినా వస్తా అంటూ అవతారాలన్నీ కీర్తిస్తాడు. తెలియకుండానే అవతారాలు వచ్చేస్తాయి. నీటిలో దాక్కోవడం అంటే ఎవరు మత్స్యావతారం కదండి. బలు నిన్నాదవ నీడు నిన్ను భువన ప్రఖ్యాతిగా పట్టుదున్, 3 లోకాల్లో ఎక్కడికి పోయినా నిన్ను గట్టిగా పట్టేసుకుంటానేమనుకున్నావో, జలములు పుచ్చిన నీళ్ళల్లోకి పోయినా నేను వచ్చేస్తాను అంటే మత్స్యావతారంగా వెళ్ళాడు కదండి. అలాగే భూమి క్రింద జనినన్, భూమి కిందకి వెళ్ళిపోయినా సరే అంటే కూర్మ రూపాన్ని ధరించిన, శైలంపు పైనెక్కినన్, పర్వతం పైకెక్కిన వరాహ రూపం, వికృత రూపం పొందిన, వికృత రూపం అంటే నరసింహస్వామి, ఇలా ఏ రూపాన్ని పొందిన అలా దశావతారాన్ని వర్ణిస్తారు చాలా అందంగా. ఆ వర్ణించి నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను మాత్రం నేను వదలను, నువ్వు ఏ రూపంలో ఉన్నా సరే, నాకు ఎవరడ్డు వచ్చినా సరే, బ్రహ్మాదిలో కావచ్చు ఎవరడ్డు వచ్చినా సరే, ఈరోజు వాళ్ళంతా కూడా చూస్తా అంటూ కృష్ణుడు వెనకాతలో పరిగెత్తున్నాడు. ఎందుకు పరిగెత్తున్నావు అయ్యా కృష్ణ, నాకు అసలు అర్థం కావట్లేదు. శరము దూరము, నేను ఒక బాణం కూడా వేయట్లేదు, నీకు ఒకటి వచ్చి గుచ్చుకోదు కదా, బాణం వేస్తే పారిపోవాలి, నేను బాణం వేయలేదు కదా, ఎందుకు పారిపోతున్నావు. శరము దూరము, ఏ బాణం వచ్చి నేను వచ్చి సంధించదే. మద్దనుర్గుణలతా శబ్దంబులేదేరవా, అంటే నేను వేసేటటువంటి ఆ బాణాలు ఎక్కడా నీకు రావు కదా, అలాంటి నువ్వు ఎందుకని ఈరోజు ఇంత ఇలా పారిపోతున్నావు, బాణాలు వేయలేదు. ధనస్సును నేను జియాఘోష అంటానండి, ఆ నారిని లాగడం, నారిని కూడా లాగలేదే. ఒకవేళ పోనీ యుద్ధ రంగంలో యుద్ధం చేసేటప్పుడు ఆ గుర్రాలు ఏనుగులు పరిగెత్తే ఆ గమనానికి పోనీ దుమ్మేమన్నా లేచి నీకు ఏమైనా కనపట్టలేక పారిపోతున్నావా అంటే అది లేదు. ఎందుకు పోతున్నావు నువ్వు, హాస్యుండవై పారే, ఎందుకు ఇలా పారిపోతున్నావు అంటున్నట్టు అనగానే కృష్ణుడు ఏం మాట్లాడట్లా, పరిగెత్తుతున్నాడు, వెనక్కి చూస్తున్నాడు, కొండ చూపులు మళ్ళీ పరిగెత్తుతున్నాడు. ఇలా పరిగెత్తు వెళ్తుంటే వచ్చేస్తున్నాడు, ఇదిగో పట్టేస్తున్నా అంటుంటే పట్టేసి దొరికాడు అన్నట్టుగా విడిగా పరిగెత్తున్నాడు. అది ఇదే లోబడినని పట్ట వచ్చిన, ఇదిగో పట్టేసుకున్నా దగ్గర దగ్గర వచ్చి కానీ కుప్పించి ఒకసారి అక్కడి నుంచి కుప్పించి లంఘించి ఒకసారి హుమ్ అని దూకేటండి అవతల పక్క, అక్కడ అక్కడ ఏం దొరకలేదు వీడికి.
వెనకక్కడ వెళ్ళే కాలయవనుడికి. అలా కొంత తడవు పొట్టరాదీతని పొరువర్గలందని భావింపగా, అమ్మో వీడిని పట్టడం నా వల్ల కాదనుకున్నట్టండి కాలయవనుడు. అనుకోగానే మనం వీడు వెనకతలకు రాడేమో అని మళ్ళీ వెనక దాకా అలా వెనక్కి పరిగెత్తి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళేటండి. ఇంకేంది ఇలా పట్టేసుకుంటూ అయిపోతుంది. భావింపగా సమీపముగా నిలుచు, దగ్గర నిలబడ్డాడు. ఇంకేంత పట్టేసుకుంటూ అయిపోతుంది. వాడు ఆయాసపడుతున్నాడు పాపం కాలయవనుడు. పక్కన నిలబడ్డాడు. ఏమై ఓపిక అయిపోయింది అని. కానీ వెంటనే వాడు అలా దగ్గరికి వచ్చి ఉడికించేటండి. ఉడికించగానే వెంటనే అక్కడి నుంచి మళ్ళీ లేచి పరిగెత్తాడు. నడరి పార్శ్వంబుల కడ్డంబు వచ్చిన కేడించి ఇట్టిట్టు గిరిగిట్టు గిగురబెట్టు వల్మీకతరు సరోవరములడ్డంబైన సరోవరాలు అడ్డొస్తున్నా, వల్మీకాలు అడ్డొస్తున్నా, ఏ అడ్డొస్తున్నా సరే పుట్టలు చెట్లు ఇవి వస్తాయి కదండి అరణ్యాల పరిగెత్తేటప్పుడు. వాటన్నిటిని దాటుతూ ఎగిరిగిరి దూకుతూ అసలు ఎక్కడ దొరకట్లేదు అండి వీడికి. ఇలా దొరకబోతుంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాడు వాడు. ఆఖరికి కృష్ణ పరమాత్మ అంతటా తిరిగి 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 చూసి బాగా దూరం వెళ్ళిన తర్వాత వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోండి, అక్కడ ఆగిపోతున్నట్ట కృష్ణుడు. నిక్కి నిక్కి చూస్తున్నట్ట. వస్తున్నావా దా దా అని పిలుస్తున్నట్టండి. పిలుస్తుంటే వీడికి కోపం వచ్చేస్తుంది. ఇంకేమో నువ్వు అక్కడే వచ్చేస్తున్నాను నిన్నని పాపం పరిగెత్తలేక వెనకతల పరిగెత్తేటండి. పరిగెత్తిన తర్వాత ఆ యవనుడు చూసేలాగా దూరము కొనిచని కృష్ణుడు వాడిని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఎంత దూరం తీసుకెళ్ళాడో చెప్పడానికి వీలుగాదు. తీసుకువెళ్ళి ఘోరంబగునొక్క శైల గుహబడి వచ్చాను. ఒక ఘోరమైనటువంటి ఒక గుహలోకి వచ్చేటండి. కృష్ణుడు వెళ్ళిపోయాడు. వెళ్ళగానే చూసేట వీడు ఆ గుహలో దూరేడికి అయిపోయాడు కృష్ణుడు అని. ఇంకేమో నువ్వు నాకు దొరికేసావు. చాలా అందమైన మాట ఇక్కడ పోతనామాచులు వారు భలే పదాలు వేశారు. అదే లోబడే నిధి లోబడే అదే ఇదే పట్టేదో నటంచు. ఇక నువ్వు దొరికేసావు నాకు. అది లోబడే ఇక్కడ దొరికేస్తావు. ఇంకా నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు అంటూ లోపలికి వెళ్తున్నట్టు ఇదిగో దొరికాడు అదిగో దొరికాడు అంటున్నట్టండి. ఇతను బయట ఉన్నాడు. నిజంగా కృష్ణుడు పట్టేసుకున్నాడేమో అనిపిస్తుంది. వీడు అరుస్తున్నట్ట. అదే లోబడే నిధి లోబడే అదే ఇదే పట్టెదవటంచు నాశావసుడై ఎదు సింహుని పద పద్ధతి. ఆ యదువుల్లో సింహుడు కదండి, యాదవుల్లో కృష్ణుడు. ఆ సింహుడు వేసేటటువంటి ఆ బాలసింహం ఎగిరేటటువంటి ఆ గంతులు చూస్తూ వదలక గిరి గహ్వరంబు వాడుంజొచ్చన్. పరమాత్మ ఎలా అయితే ఆ గుహలోకి వెళ్ళిపోయాడో వీడు కూడా ఆ గుహలోకి జొచ్చన్ వెళ్ళాడు. కానీ వెళ్ళి చచ్చన్న తర్వాత తెలుస్తున్నాడు మనకి. ఎందుకు పోతున్నాడంటే చావడానికే పోతున్నాడు వీడు కూడా. పరమాత్మ అలా వెళ్ళగానే ఈయన వెళ్ళాడు. కానీ పరమాత్మ అక్కడెక్కడ కనపడలేదు. అక్కడ చూడగానే ఒక వస్త్రం వేసుకొని నిద్రపోతున్నట్టు గుర్రు బాగా పెడుతుంది. ఆ గుర్రు పెట్టి నిద్రపోతుంటే చూసేట కృష్ణ నువ్వు ఇక్కడ చేసావా అన్నీ ఇన్ని తిరిగి ఆకలి గోపిక లేక ఇక్కడ పడుకున్నావా? ఎక్కడ ఎవ్వాళ్ళకును ఎక్కడ కూడా ఎవ్వాళ్ళకు కూడా ఎవ్వరికి కూడా నువ్వు చిక్కవనచు నారదుండు చెప్పాను నాకు ఎవ్వరికి దొరకమని చెప్పాడు రా నారదుడు నాకు. చూసా నాకు నువ్వు ఎలా దొరికావు? చిక్కితి ఎక్కడ పోయేదవు? ఎక్కడైపోతావు నువ్వు? నిక్కముగా నిద్రపుత్తు నిన్నీ కొండను. నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నిజంగా నిద్రపుచ్చేస్తా ఈ కొండలు అని చెప్పి ఒక్క తన్ను ఎగిరిదాన్ని అటువంటి కాళ్ళతో పడుకున్న స్వామిని కొట్టగానే ఆ ముసుగు తీసి కొట్టగా ఆ కింద ఒకసారి కళ్ళు తెరిచి ఎవరు నన్ను కొట్టాడని అటు ఇటు చూశాడు. ఆ యొక్క నేత్రాల్లో ఉన్నటువంటి ఆ శక్తికి మాడి మసైపోయాడు అక్కడ ఇతను కాలయవనుడు. ఆయన ఎవరో తెలిసిన ముచుకుందుడు అనే మహానుభావుడు అనమాట. ఆ ముచుకుందుడు ఇలా కళ్ళు తెరవగానే నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోయే సమయంలో ఈయన వచ్చి లేపాడు. లేపగానే కళ్ళు తెరవగానే ఎవరున్నారా అని కృష్ణుడు బయటికి రాలేదు. అప్పుడు లోపల ఎక్కడో ఉన్నాడు. అప్పుడు వెంటనే ఇతను కళ్ళు తెరుచుకోగానే మాడి మసైపోయాడు కాలయవనుడు. ఏమన్నాడు కృష్ణుడిని అక్కడ పడుకున్నవాడు కృష్ణుడు అనుకుని నిన్ను చూడు ఇక్కడే నిన్ను శాశ్వతంగా నిద్రపోయేలా చేస్తున్నాడు. శాశ్వతంగా వెంటనే అక్కడ బూడి చేశాడు కృష్ణుడు. అంటే పరమాత్మే చంపచ్చు, కానీ ఆయన నాకెందుకు శ్రమ వీడిని ఆడిపించి ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రయోజనం ఉండాలి కదండి. అవతలకి ముచ్చుకుందుని కలవాలి కృష్ణుడు. ఆయనకి వరం ఇవ్వాలి. వరం ఇవ్వాలంటే ఈయన కాకతాళీయంగా రావాలంటే ఇగో ఇప్పుడు ఈ కాలయవనుడు వెంబడబడ్డం ఏదో వంకండి ఆ వంకతో రావాలి, వచ్చి వాడిని అనుగ్రహించాలి. అది అవగానే వెంటనే ఈయన అడుగుతాడు, అయ్యో ఏమిటి ఇలా అయింది, ఎవరసలు ఇతను అని పరీక్ష నరేంద్రుడు అడుగుతాడు. చూసుకోండి స్వామి ఎవరు అతను, ఎందుకు అలా కళ్ళు తెరిచారు అని అడిగితే అప్పుడు విషయం అంతా చెప్తాడు. ఆయన ఇతను ఎవరో కాదు, ఈ పురుషుడు ఇక్ష్వాకు వంశంలో అవతరించినటువంటి మాంధాత యొక్క కుమారుడు.
ఇక్ష్వాకు వంశంలో మాంధాత అని ఒక మహానుభావుడు, ఆయన యొక్క కుమారుడు ముచుకుందుడు అనమాట. ఇతను దేవతలందరికీ కూడా రాక్షస బాధ ఎక్కువైపోయి అసురులంతా యుద్ధం చేస్తుంటే కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళకి సహాయం చేసేట యుద్ధరంగంలో ఉండి నిద్రపోకుండా అసలు తన శరీరాన్ని తన సౌఖ్యాన్ని అన్నింటినీ వదిలిపెట్టి వాళ్ళని కాపాడాడు. అలా కాపాడినందుకు దేవతలంతా ఇక చాలే, ఇక షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాని అయ్యాట. ఇంకా ఆయన అయ్యాడు కనుక మీరు వెళ్ళండి అంటే, సరే నాకు ఏదైనా వరం కోరుకోమని వాళ్ళు అడిగినప్పుడు, సరే నాకు వరంగా ముక్తినిస్తారా మోక్షాన్ని అని అడిగితే, అయ్యా మోక్షం మేము ఇచ్చేవారం కాము, నీకు పరమాత్మ ఇవ్వాలి, నారాయణుడే ఇవ్వాలి తప్ప మేమంతా ఇచ్చేవాళ్ళం కాదని చెప్పారట. చెప్తే మరి ఎలాగైతే మరి నేను మరి చాలా మరి ఇంటి రాజ్యానికి వెళ్తానంటే, రాజ్యంలో నీ బంధువులు ఎవరు లేరు, కాలం అనేది అందరినీ పరిగెత్తిస్తుంది, కాలంలో ఒక్కొక్కరు ఆ కాలానికి చిక్కుకుపోయి అందరూ శరీరాన్ని వదలవలసిందే, నీ బంధువులు భార్యలు మీ పుత్రులు వారి పుత్రులంతా కూడా పోయారు, చాలా కాలం అయిపోయింది కదా, సరే అయితే నాకు ఒక వరాన్ని ఇవ్వండి, నిద్ర బాగా పోవాలి, ఎందుకంటే నిద్ర లేదు కదా చాలా కాలం, అందుకని వరం అడిగాడు. సరే నీకు బాగా నిద్ర పడుతుంది, పర్వతాన్ని చూపించి గుహ చూపించి ఇందులో పడుకో, నీ నిద్రకి ఎవడు భంగం కలిగిస్తాడో ఆ భంగం కలిగించినప్పుడు నువ్వు నిద్ర లేస్తే చాలు, ఆ కంటి చూపుతో నిద్ర భంగం చేసిన వాడి యొక్క చూపు కనుక దృష్టిలో వాడు కనుక పడితే వాడు భస్మం అయిపోతాడని దేవుడు వరం ఇస్తారు. ఇంకా నిద్రపోయినప్పుడు కళ్ళు చూడండి ఎలా ఉంటాయి, చండ మారుతంలాగా ఎంత ఎర్రగా ఉంటాయని, మామూలుగా ఒక్కొక్క 6 గంటలు పడుకుంటేనే. అలాంటి వాడు ఇంద్రియ సుఖం లేకుండా అంతకాలం చాలా వేల సంవత్సరాల పాటు అంత నిద్రపోయాడంటే, అలా నిద్రపోయిన వాడు ఒకసారి లేస్తే ఆ తీక్షణమైనటువంటి దృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ కంటిలో ఉండి ఆ నేత్రంలోంచి వచ్చిన అగ్నితో భస్మం అయిపోయాడు. అప్పుడు ఇలా అయ్యాడని పరీక్ష నరేంద్రుడు చెప్తారు. పరీక్ష నరేంద్రుడికి చెప్పిన తర్వాత అతను అటు ఇటు చూస్తాడు, ఏమైంది ఇప్పుడు ఏమిటి అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ కనపడతాడు. ఇతనికి కనపడినప్పుడు కృష్ణుడితో చెప్తాడు, అయ్యా నేను మాంధాత కుమారుణ్ణి, నా పేరు ముచుకుందుడు అంటారు అని కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడికి అన్నీ తెలుసును. అయితే కృష్ణుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. కృష్ణుడు కూడా చాలా సంతోషం, నీకు ఏమైనా వరం కోరుకో ఇస్తానని వరాన్ని అడుగుతాడు. తను మోక్షం కావాలని అతను అడుగుతాడు. మోక్షం నీకు ఇప్పుడు కాదు, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని దోషాలు ఉన్నాయి, జంతువులను అన్యాయంగా చంపడం వల్ల నీకు కొంత దోషం అంటింది, అది పోవడానికి నువ్వు మళ్ళీ కొంతకాలం తపస్సు చెయ్యి, మరు జన్మలో ఒక బ్రహ్మ జ్ఞానివై నువ్వు పుట్టి తర్వాత నన్ను పొందుతావు అని స్వామి చెప్తాడు. ఇతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయి గంధమాదన పర్వతాల దగ్గరికి వెళ్ళి ముచుకుందుడు అక్కడ తపస్సు చేస్తాడు. ఇప్పటికీ మనం బద్రీనారాయణ క్షేత్రం నరనారాయణ పర్వతం దగ్గర ఇప్పటికీ మనం అక్కడికి వెళ్తే ముచుకుంద గుహ అంటూ ఉంటారు, చూపిస్తే మీకు అప్పుడప్పుడు ఎప్పుడు తెరవలేదు. అప్పుడప్పుడు ఏకాదశి కూడా ఎప్పుడో వామన ఏకాదశి ఎప్పుడు సమయంలో తెలుస్తారు, ఆ సమయంలోనే ముచుకుంద గుహ తెలుస్తారనమాట. ఆ గుహలోకి వెళ్ళిన వాళ్ళకి ఏదో సంథింగ్ ఏకాదశి వ్రతం ఇంకా అక్కర్లేదంటారు. చక్కగా చూడండి, మీ అందరికి ఛాన్స్ ఎప్పుడు ద్వాదశి. ఆ ముచుకుంద గుహ అనమాట అక్కడ ఉంది. అలాగే ఈ ముచుకుందుడు కృష్ణుని స్తోత్రం చేసి లోకంలో ప్రతివాడు కూడా ఇంద్రియ సుఖాలకే మగ్గు చూపుతున్నాడు, ఇంద్రియాలన్నింటినీ నియమనం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుతో వాడు కోరేది ఏమిటి అంటే ఇంద్ర పదవి కావాలనో బ్రహ్మ పదవి కావాలనో కోరుతున్నాడే తప్ప నీ పథం కావాలి, నీ మార్గాన్ని నేను పొందాలనే ఆశ ఎవరికీ లేదయ్యా అని పరమాత్మ దగ్గర ప్రార్థన చేసి అక్కడి నుంచి ఇతను వెళ్ళిపోతారు గంధమాదన పర్వతాల దగ్గరికి కృష్ణుని స్తోత్రం చేసి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వాయువేగంతో వచ్చేస్తాడు. ఈ బృందావనం చుట్టూతా ఉన్నటువంటి ఆ అసుర సేనని మొత్తాన్ని తానే చక్ర రూపాన్ని దాల్చి అందరినీ కూడా అసురులందరినీ కూడా విడిచిస్తాడు, అందరినీ సంహరిస్తాడు కృష్ణుడు. అలా అయిన తర్వాత కృష్ణుడు బలరాముడు ఇంకా ద్వారకలోకి అన్ని ధనాలన్నింటినీ తీసుకుని వెళ్తున్నారు. అందరినీ పెట్టి బళ్ళ మీద పెట్టించి ధనాన్ని మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ద్వారకి పంపించాలి, ఇక్కడున్న సంపదలన్నీ అని బృందావనం నుంచి అన్ని తరలిస్తున్నారు. ఆ సమయంలో ఈ జరాసంధుడు మళ్ళీ వచ్చాడు 18వ 17 సార్లు యుద్ధరంగంలో ఓడిపోయాడు, మళ్ళీ 18వ మళ్ళీ వాడు వచ్చాడు. కావచ్చునాలంగా మళ్ళీ కృష్ణుని జయించాలి, కృష్ణుని చంపాలి అని వాడు మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ప్రతిసారి యుద్ధానికి వెళ్ళకూడదు కదండి, యుక్తాయుక్త విచక్షణ ఉండాలి. కృష్ణుడు చూశాడు ఇది సమయం కాదు యుద్ధం చేయడానికి అని. వెంటనే బలరాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి వాళ్ళందరినీ సామాన్ చేర్చమని ఇటు నుంచి పరిగెత్తడం ఆరంభించారు కృష్ణుడును ఈయన. అలా ఇద్దరు పరిగెత్తి వెంటనే ఇతను వీడంతా కూడా 17 సార్లు ఓడిపోయిన వాడు, ఈసారి కూడా ఓడిపోతాడో ఓడిపోతాడో చెప్పండి. కృష్ణ పరమాత్మ గొప్ప బలం కలిగిన వాడే, అజేయుడై అందరినీ కూడా యుద్ధరంగంలో సంహరించగలిగే శక్తి కలిగిన పరాక్రమం కలిగిన వాడు కదా కృష్ణుడు. అలాంటి కృష్ణుని చూసి అనుకున్నట్ట
కృష్ణుడు పారిపోతున్నాడు, చూడు ఎలా పారిపోతున్నాడో, మనమే గెలిచాం, పట్టుకోండి అని సైన్యాన్ని మొత్తాన్ని మోహరిస్తూ కృష్ణుడు వెనకదల వెళ్ళడం ఆరంభించాడు. చాలా చాలా సుకుమారమైన పాదాలతో ఎంత తిరిగాడు. బలరాముడును కృష్ణుడు తిరిగి ప్రవర్షణగిరి అని ఒక పర్వతం, అది ఇంద్రుడు అక్కడ వర్షాలు కురిపించడానికి చక్కగా మంచిగా ఉండేటువంటి ఆ పర్వతాన్ని దేవేంద్రుడు అధికంగా వానలు ఇవ్వడం కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ పర్వతం. అలాంటి ఆ వానలు దేవేంద్రుడు బాగా దాని మీద కురిపించడం చేత చెట్లు అన్నీ బాగా పెరిగిపోయినాయి. అలాంటి ప్రవర్షణ పర్వతం పైకి ఎక్కేసాక బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా చుట్టూతా సైన్యం అంతా మునిగింది. ఆ మునిగి కృష్ణుడు ఇక్కడే ఉన్నాడని మొత్తం వెతికిన కృష్ణుడు బలరాముడు ఇద్దరు కనపడకపోతే ఆ కొండ పర్వతం అంతా కూడా చెక్కలతో కర్రలతో పెట్టేసి కింద నుంచి దగ్ధం చేయించేస్తారు జరాసంధుడు. మొత్తం అంతా పొగలు వచ్చేస్తూ అగ్ని వచ్చేస్తూ ఆకాశం అనేది ఆ పైన గగన విహారం చేసే వాళ్ళకి, విమానాల్లో వెళ్ళే వాళ్ళకి కూడా కనపడుతుంది. గంధర్వులకి దారి కనపడినంత అయిపోయింది కానీ అంత పొగలు కమ్ముకుపోయినాయి. అలా కమ్ముకుపోయి ఇక కృష్ణుడు అక్కడ చాలామంది పక్షులు పోయినాయి, చాలామంది నెమలి ఈకలతో ఉండేటువంటి వాళ్ళంతా జలాన్ని ఆశ్రయించారు. ఆ పర్వతం మీద జలాలకి దూకేసి దాంట్లో శరీరాన్ని దాచుకున్నారు. ఇలా అందరూ కూడా సంరక్షించుకున్నారు. కృష్ణుడు బలరాముడికి చనిపోయారు. ఆ పర్వతం మొత్తం కాదు, అక్కడ అంతమంది ఉన్నా వాళ్ళిద్దరికీ తెలియకుండా ఆ పర్వతం మీద నుంచి, ఎత్తైన పర్వతం మీద నుంచి శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరు కలిసి ఒకసారి దాని నుంచి లంఘించి దూకేస్తారు. దూకి మళ్ళీ ద్వారకి చేరుకుంటారు అన్నమాట. వాళ్ళు అలా ద్వారకి చేరుకుని వాడు సుఖంగా ఉంటారు. ఈ జరాసంధుడు కూడా కృష్ణుడు చనిపోయాడని వాడు వెనక్కి వచ్చేస్తాడు. ఈ జరాసంధుడు ఎలా చనిపోతాడో మన దీంట్లో రాదు కానీ మనకి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, భీముడు ముగ్గురు కలిసి వెళ్తారు వీడు ఉన్నటువంటి ప్రదేశానికి, మగధ దేశానికి వెళ్ళి బ్రాహ్మణ రూపంలో వెళ్తారు. వాడికి బ్రాహ్మణులంటే మంచి భక్తి వినయం అన్నీ ఉన్నాయి. ఆ మెయిన్ ద్వారం కాకుండా వెనక నుంచి వెళ్తారు, ఈ గంటల మోగని ప్రదేశం నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అతను చూసి నిజంగా బ్రాహ్మణునికి దానం ఇవ్వకపోతే మాకు దానం వద్దు, నువ్వు మాతో యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం చేస్తావో చెప్పు అని అడిగితే, అదే నేను బ్రాహ్మణులతో యుద్ధం చేయనయా, బ్రాహ్మణం మమదేవత అన్నట్టు వాడు కూడా. అంటే మరి అలా కాదు, మరి మేము బ్రాహ్మణం కాదు క్షత్రియులం, అయితే ఎందుకు ఇలా వచ్చారు, నేను జయించాలని. వెంటనే భీముడితో యుద్ధం చేస్తానంటాడు. 14 రోజులు యుద్ధం జరుగుతుంది ఆయనకి జరాసంధుడికి. భీముడు వాడిని ఆ యుద్ధంలో సంహరిస్తాడు. ప్రతిసారి శరీరాన్ని మనం టీవీలో చిన్నప్పుడు చూసాం, శరీరాన్ని చీల్చవతల పారేసినప్పుడల్లా శరీరం అతుక్కుపోతూ ఉంటుంది. కృష్ణుడు చెప్తాడు అట్లు పారే ఇది ఇట్లా పారే, అప్పుడు అలా పారేసిన తర్వాత వాడు అతగడు చనిపోతాడు. అలా జరాసంధుడు వాడు శరీరం అలా ఉంటుంది. అయితే ఇంకా చరిత్రలో ఇంకా పోడిప్పుడు ఊరికే మీకు చెప్తున్నా. ఇలా చెప్పిన తర్వాత రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని ఆరంభిస్తున్నారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. రైవతుడు అనే రాజు, ఆ రాజుకి బ్రహ్మగారు ఆయన యొక్క కుమార్తె ఆవినిచ్చి రేవతినిచ్చి పెళ్లి చేసేట బలరాముడికి అని ఇంకా కథ ఆరంభిస్తున్నారు. శ్రీశుక మహర్షి పరీక్ష నరేంద్రుడికి చెప్తూ పరమాత్మ వివాహం చేసుకున్నాడు రుక్మిణిని, ఎలా తెచ్చుకున్నాడు, ఎలా తెచ్చి వివాహం చేశాడో చెప్తున్నారండి. కథనాదుండ నరేంద్రు గెలిచి సుధ ముందైకున్న చందంబునం జగతీనాథులు చైద్యపక్ష చెరులం. శ్రీకృష్ణ పరమాత్మ గరుత్మంతుడు ఆ రోజు ఎలా అయితే గనక వెళ్ళి అమరేంద్రుడిని గెలిచి అక్కడి నుంచి సుధారసాన్ని తెచ్చాడో, అలా కృష్ణుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ జయించి అక్కడ ఉన్నటువంటి రుక్మిణిని తెచ్చి వివాహం చేసుకున్నటువంటి చైత్యుడు అంటే శిశుపాలుడు మొదలైన వాళ్ళందరితో జయించి అక్కడి నుంచి రుక్మిణిని తెచ్చి వివాహం చేసుకున్నాడు. అంటే గరుత్మంతుడు అమృతం కోసం వెళ్ళినప్పుడు ఆ అమృతం తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఎంత యుద్ధం జరిగిందో మనందరికీ తెలుసు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రాయుధం చాలా గొప్ప మహిమాన్వితమైనప్పటికీ కూడా దాని మీద శ్రద్ధ కలిగి నమస్కరించేట గరుత్మంతుడు. ఒక ఏకమాత్రం ఊడిందండి అంతే, ఏం అవలేదు ఆయనకి గరుత్మంతుడికి. అంటే ఎంత పరాక్రమం కలిగిన వాడు చూడండి. అలాంటి పరాక్రమంతోనే కృష్ణ పరమాత్మ ఇక్కడికి వెళ్ళి అంటే గరుత్మంతుడికి అంత పరాక్రమం ఉంటే ఆయన ఎక్కి తిరిగి ఆయనకి ఇంకెంత శక్తి ఉండాలి. అలాంటి ఈయన అక్కడికి వెళ్ళి భీష్మక మహారాజు ఆయన ఉన్నాడు, భీష్మకుడు అని, ఆయన యొక్క కుమార్తె అయినటువంటి ఈ రుక్మిణిని తీసుకుని వస్తాడు. అటువంటి ఆ భీష్మక సుతన్ రాజీవ గర్భిన్, చాలా అందమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి దేహం కలిగింది కండి ఆవిడ.
పద్మం వంటి పరిమళం వస్తూ ఉంటుంది ఆవిడ దగ్గర. రమా భగవత్యం సభవన్, ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ భూమి మీద అలా పుట్టింది అని. లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతుని విడిచి ఉండదు. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణు రేషానపాయిని అని మనకి శాస్త్రం చెప్పాను. భగవంతుడు రాముడిగా వస్తే ఆవిడ సీతగా వెళ్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఈవిడ రుక్మిణిగా వెళ్తుంది. ఏ అవతారంలో అయినా సరే ఆయన విడిచిపెట్టి ఉండదు. ఏషానపాయిని, అనపాయిని అంటారు. అనపాయిని అంటే నీడగా ఎప్పుడు వెళ్తూనే ఉంటుందన్నమాట. అలా ఇక్కడ ఈవిడ కూడా రమా భగవత్యం సభవన్, ఈవిడ లక్ష్మీదేవి అంశతో వచ్చింది. మహాగుణమణి బాలామణి రుక్మిణి, బాలామణి అందమైనటువంటి స్త్రీ, అటువంటి ఆ రుక్మిణి వివాహం చేసుకుంది అని చెప్తున్నాడు. అటువంటి కథల్ని నీకు చెప్తాను విను అని. పరీక్ష నరేంద్రుడు చాలా అందమైన మాట చెప్తారు. ఏమండి, ఏ కథలు వింటుంటే గొప్ప మంచి వినడానికి ఆనందంగా ఉంటాయో అలాంటి కథల్ని చక్కగా చెప్పండి అని వాటి గురించి ఈయన చెప్తున్నాడు. విష్ణు కథలు ఎంత గొప్పవో వాటిని ఆకర్ణించడం వల్ల ఎంత లాభం కలుగుతుందో చెప్తున్నాడు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుడెవ్వడు తృప్తుడవు. అంటే విష్ణువు యొక్క కథల్ని విని 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 తరించని వాడవుడు, ప్రతివాడు తరిస్తాడు విష్ణు కథలు వింటే. ఏమంటే ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ కథలు వింటూనే ఉంటే మరి బోరు కొట్టదా అండి? భాగవతం ఎప్పటిదండి? ఎప్పుడో జరిగింది కదా. ఆ భాగవతాన్ని ఇప్పుడు భూమి పుట్టిన దిగించి ఎంతోమంది చెప్తూనే ఉన్నారు, అక్కడ వింటూనే ఉన్నాం. మళ్ళీ ఆ కథలు ఎందుకు వినాలి అంటే దీని పేరు పురాణం అని కదండి పేరు. పురా అపి నవ, పాతదైనప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. కృష్ణుని యొక్క భారతదేశంలో ఎన్నిసార్లు విన్నా, కృష్ణుని యొక్క వైభవాన్ని ఎంతసేపు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది తప్ప అది పాతగా ఉండదండి. అది వినగా క్రొత్తలవుచుండు, వినే కొద్దీ ఇంకా కొత్తగానే ఉంటాడండి. సాకల్యం వేర్పడ భూసురోత్తమ ఎరుంగు పలకవే రుక్మిణి కళ్యాణంబు వినంగనాకు మధులో కౌతూహలం బయ్యడి. నాకు రుక్మిణి కళ్యాణాన్ని వినాలనుంది, ఎంతో ఉత్సాహంగా ఉంది, నాకు ఆ కథను చెప్పండి. అయితే విష్ణు కథలు ఎంత గొప్పవి అంటే లోకంలో చాలామంది శరీరానికి ఆభరణాలు అలంకరించుకుంటారు. కానీ మంచివారు భగవద్భక్తులు అలంకరించుకునే ఆభరణాలు ఏమిటి? భూషణముల్ చెవులకు భూషణాలు ఏమిటి అంటే పెద్ద పెద్ద దిద్దులు పెట్టుకోవడం కాదండి. అలాగే భూతోషణములనేక జన్మ దురితౌఘ వినిశోషణములు అంటే మంచి వాళ్ళందరికీ ఉండేటటువంటి తోషణములు, మంచి వాళ్ళకి ఆనందాన్ని చేకూర్చేవి. అలాగేనేమో చెవులకు పెట్టుకోవడానికి కావాల్సిన ఆభరణాన్ని ఇచ్చేది. మా జన్మ పరంపరలో ఎన్నో జన్మలు మనం ఎత్తినప్పుడు అంటినటువంటి ఆ పాపాలన్నింటినీ, దురితాలన్నింటినీ కూడా దగ్ధం చేసేవి. మంగళకర ఘోషణములు, మంగళాలను కలిగించేటి శబ్ద రాశి, అలాంటి మంగళాలన్నింటినీ ఇచ్చేది మన పాపాలను పోగొట్టి. ఏమిటి అది? గరుడ గమన గుణ భాషణములు. అంటే గరుడ గమనుడు అంటే పరమాత్మ గరుత్మంతుడి మీద ఎక్కి విహరించేవాడు. అలాంటి ఆ గరుడ గమనుని యొక్క వాక్కుని వింటూ ఉంటే అవి మనకి ఆయన యొక్క గుణ భాషణములు, గుణాల యొక్క వాక్యాన్ని మనం మాట్లాడుకుంటే చాలండి, మన పాపాలన్నీ పోతాయి. అవి మన చెవులకి భూషణాలు, భక్తులైన వారికి అవి తోషణాలు అంటే ఆనందాన్ని ఇచ్చేవి అని చెప్తున్నారు. అలాంటి గొప్ప కథని మనందరికీ వినిపించమని కోరుతున్నారు అనమాట. అంటే పరీక్ష నరేంద్రుడు అడుగుతున్నాడు, అలాంటి కథని మాకు చెప్పండి అని. విదర్భ దేశంలో కుంటినం అనే ఒక నగరం ఉంది. ఆ నగరానికి భీష్మకుడు అనే ఒక మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ భీష్మకుడికి 5 కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది. అంటే వాళ్ళందరికీ కూడా 5 కుమారుల్లో రుక్మరథుడు, అలాగే రుక్మ బాహుడు, రుక్మ కేశుడు, రుక్మ నేత్రుడు అని అందరికీ రుక్మ అని పేరు. రుక్మ అంటే బంగారం అని అర్థం. అంటే బంగారం నేత్రం కలిగిన వాడు, లేదు బంగారం ఎందే దృష్టి కలిగిన వాడు, ఏదో ఉండొచ్చు. బంగారం బాహుడు కలిగిన వాడు రుక్మ బాహుడు. అయితే వీళ్ళందరికీ పేర్లు బహుశా రావడానికి గల కారణం బంగారం లాంటి తల్లి పుట్టడం వల్ల. రుక్మిణీదేవి పుట్టింది కదండి, ఈవిడ పుడుతుంది కదండి. అందువల్ల ఈవిడ యొక్క రావడానికి మునిపే వీళ్ళందరికీ ఆ పేర్లు వచ్చేస్తున్నాయి. హిరణ్యవరణ హరిణి అని మనం పిలుస్తాం కానీ బంగారం లాంటి రూపం కలిగింది కదండి, ఈవిడ రుక్మిణి అని మనం పిలుస్తాం. అలాంటి సంతానం అనమాట. ఈయనకి 5 పిల్లలు, మగపిల్లలు, ఒకతే ఆడపిల్ల రుక్మిణి. అయితే ఈవిడ చిన్నప్పటి నుంచి
బాల్యా ప్రభృతి సుస్నిగ్ధ అని చిన్నప్పటి నుంచి భక్తిభావం కలిగి పరమాత్మ అంటే కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ బాగా ఈవిడికి వచ్చేస్తుందండి చిన్నప్పటి నుంచి. ఈవిడ చేసే చేష్టలు ఈవిడ చేసే ఆటల గురించి చాలా అందంగా చెప్తారు. పేరు వేర బొమ్మల పెండిండ్లు చేయిచు, పేర్లు పెట్టి బొమ్మలకి పెళ్లిళ్ళు చేస్తుంటాడు. ఇగో నువ్వు రాముడు, ఇది సీత, ఇలా పేర్లు పెట్టి ఆ బొమ్మలకి పెళ్లిళ్ళు చేస్తుంది ఈవిడ చిన్నతనంలో. పేరు వేర బొమ్మల పెండిండ్లు చేయిచు అబలతోడ బియ్యంబులందు, వాళ్ళతో బియ్యాలు తీసుకుంటుందండి. అంటే పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఎలా అయితే కనుక వస్త్రాలను మార్చుతారో అటు ఇటు ఇస్తారో అవన్నీ చేస్తుంటండి ఆవిడ. చేసి గుజ్జన గూళ్ళను గుమరొప్ప వండించి చెరువులకు పెట్టించు, వాళ్ళందరికీ కూడా పప్పు బియ్యం ఇవన్నీ కలిపేసి ఆహారాలు తయారు చేసి అందరికీ భోజనాలు పెడుతూ ఉంటుందండి. పెట్టించు చెలుగున్నర శ్రీరమణీయ మందిరా రామ దేశంబుల పువ్వు తీగలకు ప్రోధిపెట్టు. ఆ మందిరాల్లో ఉండేటువంటి అక్కడ అందమైనటువంటి ఆ మందిరాల్లో ఉండే చోట మంచి మంచి లతల్ని చక్కగా పెరగడానికి వీలుగా మంచి మంచి ఆ పాదుల్ని తయారు చేస్తుంది ఈవిడ. సదమల మణిమయ సౌధ భాగంబుల వీలతో ధర్మడోలికల రంగు, ఆవిడ యొక్క భవంతిలో బంగారపు ఉయ్యాలంటే ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉంటుందండి ఈవిడ. బాలికలతోడ చెలరేగి బంతులాడు, పిల్లలందరితో కలిసి బంతులు ఆడుతూ ఉంటుందండి. శారికా తీర పంతికి చదువు చెప్పు, ఆవిడ దగ్గర చిలకలన్నిటికీ పాఠాలు చెప్పుకుంటాండి. చిలకలకి మాటలు నేర్పుతుందండి. కోయిలకి చిలకకి ఇగో ఇలా మాట్లాడండి ఇలా మాట్లాడండి అంటే అర్థమేమి, చిలక పలికినా కోకిల పలికినా మళ్ళీ మనకి వినాలనిపిస్తుంది కదండి, మళ్ళీ వాడితో పలికిస్తాం కదండి. అంటే అంత అందమైనటువంటి వాక్కు వాడికి రావడానికి గల కారణం ఈవిడ దగ్గర నేర్చుకోవడం వల్ల. అంటే ఈవిడ కంఠం ఎంత అందంగా ఉంటుందో మనకి చెప్పడం అన్నమాట. అలా వాటికి నేర్పుతుంది. మరి సంఘములకు మురిపములు గరపు, నెమళ్ళన్నిటికీ నాట్యం నేర్పుతుందండి. అంటే ఇక నాట్యంలో ఈవిడ చాలా ప్రావీణ్యం కలిగిన ఆవిడ అని ఊరికే చెప్పడం మనకి అనమాట. అంటే అంత అందమైనటువంటి నాట్యం చేస్తుంది. మదమరాళంగులకు చూపు మందగతులు, హంసలకి నడక నేర్పుతుంటండి. మానస సరోవరంలో ఉండే హంసలకి ఇగో ఇలా నడవాలి రా నేర్పుతుంటాను. ఆడవాళ్ళని సహజంగా హంస నడకతో పోలుస్తారు. అంటే అందరూ నడవరనుకోండి, నడకలు వేరే ఉంటాయి, కానీ అందంగా నడిచేవాడు హంస నడక ఉంటుంది అని మన చిన్నప్పుడు కూడా ఒక పాట విన్నాం కదండి, ఇప్పుడు స్మరించద్దు కానీ. తయారీ హంస నడక దానా ఉంది కదా, అంటే హంస నడక ఉండాలండి స్త్రీకి. అది హంస పోయి ఇప్పుడు హింస నడక అవుతుంది. నడుస్తుంటే ఎవరు కుదుతారో తెలియదు, ఎవడేమవుతారో తెలియదు, అందరూ కాదు కొంతమంది. అలాంటి ఈవిడ చిన్ననాటి నుంచి కృష్ణుడి గురించి అందరూ చెప్తుంటే విని ఆ కృష్ణుడిని వివాహం చేసుకోవాలి అని అనుకుందిటండి. కానీ వీళ్ళ సోదరుడు కొంచెం వయసు పెరిగిన తర్వాత ఈవిడికి రుక్మి అనేటువంటి సోదరుడు కృష్ణుడిని ఇచ్చి వివాహం చేయడానికి వీల్లేదు అని కృష్ణుడితో విరోధాన్ని చెంది శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని సంకల్పిస్తాడు. పాపం బంధువులు అంతా అంటారు కృష్ణుడికి రుక్మిణికి ఇద్దరికి జోడు బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరన్నా వీళ్ళు మాత్రం ఈ రుక్మి మాత్రం ఒప్పుకోకుండా అలాగా వివాహం చేయాలి అని సిద్ధం చేస్తాడనమాట. అలా సిద్ధం చేసి వివాహానికి కబురు పెట్టాలి అని అందరినీ కూడా కబురు పెట్టాడు. కబురు పెట్టిన తర్వాత ఇంకా ఈవిడ చాలా బాధ చెంది అయ్యో నేను ఆ పరిస్థితి ఏమిటి, నేను అతన్ని చేసుకోను అని బాధపడుతూ ఎవరినైనా ఒక విప్రుడిని చూసి కృష్ణుడి దగ్గరికి రాయబారానికి పంపాలి, అంటే ఒక దూత ప్రేషణ చేయాలి అని కృష్ణుడి దగ్గరికి దూతని పంపాలని చూచింది. అక్కడ అగ్నిద్యోతనుడు అని ఒక మహానుభావుడు, అంటే ఆ బ్రాహ్మడు ఆవిడ దగ్గరికి రావడం, ఆవిడ ఆయన అన్ని విశేషాలను చెప్తుందనమాట. ఎందుకంటే అగ్నిద్యోతనుడు అంటే అగ్ని అంటే పరమాత్మ, ద్యోతనుడు అంటే ఆ పరమాత్మను బాగా ప్రకాశింపచేయువాడు అని అర్థం అండి. పరమాత్మ ప్రకాశింపజేయడం అంటే ఆయన వైభవాన్ని బాగా చెప్పేవాడు గురువు కనుక ఈ అగ్నిద్యోతనుడు అనేవాడు బ్రాహ్మడు. భాగవతంలో ఆయన పేరు మిగతా పురాణాల్లో ఉంది. అందువల్ల ఈ అగ్నిద్యోతనుడు అనే మహానుభావుని చూచి అతనికి ఎలా అయినా సరే వివరం అంతా చెప్పి అతన్ని పంపించాలి అని ఆయనకి సందేశం చెప్తుందనమాట. ఆ సందేశాన్ని ఎలా అయినా సరే కృష్ణుడికి చెప్పండి, కృష్ణుడు తొందరగా వచ్చి నన్ను స్వీకరించమని చెప్పండి అని కృష్ణుడికి వివాహ శుభవార్తని ఆహ్వానాన్ని పంపిస్తుందనమాట ఈవిడ. అయితే ఈవిడ చెప్తూ పరమాత్మ గురించి చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా ఏం చెప్పాలో చాలా అందమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. ఇవన్నీ ఆయన అక్కడ చెప్తాడు.
ఏమీ గుణములు కర్మేంద్రియంబులు శోక దేహ తాపములు తీరిపోవు. ఏమి కళ్యాణ గుణాలైతే ఉన్నాయో ఆ కళ్యాణ గుణాలను స్మరించినంత మాత్రానే దేహానికి ఉండే తాపాలను పోతాయండి, మన శరీరానికి ఉన్న తాపాలను తీరిపోతాయి. ఏమి శుభాకార నిక్షింప కన్నుల కగిలార్థంబు కలుగుచుండు. ఏమి దివ్యమైనటువంటి శరీర సౌందర్యాన్ని చూస్తే చాలు, ఆ దివ్య సౌందర్యాన్ని చూసినంత మాత్రానే అఖిలార్థాలు అన్ని పురుషార్థాలు వెనకాల వస్తూ ఉండేటండి. ధర్మ అర్థ కామాలు మోక్షాలన్నీ కూడా ఇదిగో దీన్ని తీసుకో అంటూ వస్తాయండి. ఏమీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలదు. ఎవరైతే నీ చరణ సేవ చేస్తాడో, నీ పాద సేవ చేస్తాడో అలాంటి వాడు అన్ని లోకాలకి నాయకుడైపోతాడు, గొప్ప సంపద కలిగిన వాడు అవుతాడు, అందరిలోకి ఉత్తముడు అవుతాడు. ఏ నీల సన్నామే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు. ఎవరైతే కనుక నీ యొక్క నామాన్ని చక్కగా ఎడతెగకుండా సంతతము నీ నామాన్ని దివ్య నామాన్ని కీర్తిస్తాడో అలాంటి నామాన్ని కీర్తించిన వాడి బంధాలన్నీ తెగిపోతాయి. అంటే ఆ బంధాలు ఏ బంధాలు అని ఆపలేవు. అలాంటి ఓ స్వామి, అట్టి నీయందు నా చిత్తము అనవరతము, ఎప్పుడు కూడా నా మనస్సు నీ మీదే ఉండాలి. అందువల్ల అది నాకు నచ్చి ఉన్నది నీ యాన నానలేదు. నేను సిగ్గుపట్టలేదయ్యా, సిగ్గు అనేది నాకు అనిపించట్లేదు. అయితే నువ్వు చాలా గొప్పవాడివే, నువ్వెక్కడా నేనెక్కడ, కానీ నేను సిగ్గుపడకుండా నిన్ను ప్రాధేయపడుతున్నా. కరుణ చూపుము, నా మీద కృపను చూపు. కంసాని వాడిని సంహరించిన వాడు కదా, కంసుడికి శత్రువు కదా. కలపిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర, స్త్రీలందరి యొక్క మాస్టర్ని దొంగిలించేవాడా అని శత్రువులందరినీ నాశనం చేయవాడా అని పరమాత్మని ప్రార్థన చేసింది ఈవిడ. లోకంలో చాలామంది ఇలాగా పరమాత్మ అంటే శ్రీకృష్ణుడు ఎందరో శత్రువులను సంహరించేవాడు, చాలా గొప్పవాడు. లోకంలో అందరినీ కూడా తన రూపం చేత తన గుణాల చేత అందరినీ వశం చేసుకుంటాడండి. రామచంద్రుడు కూడా అంతే కదండి. లక్ష్మణస్వామి అడుగుతాడు, హనుమంతుడు ఎవరయ్యా నువ్వు అని అడిగితే, అంటే తన సోదరుడు అని చెప్పొచ్చు కదండి. సోదరుడు అని చెప్పాలి, తమ్ముడు కాదు, నాకు గుణైర్దాస్యం ఉపాగత, నేను ఈయన గుణాలను చూచి నీకు దాసుడిని అయిపోయాను, కానీ నేను ఈయన తమ్ముడుగా నేను అనుకోను, అన్నయ్యని అనుకో, తమ్ముడు కింద వచ్చానని నేను అనుకోవట్లేదు. ఈయన కళ్యాణ గుణాలు చూచి నేను ఈయనకి దాసుడిని అయిపోయాను అంటాడు. అలాగే ఈయనలో పరమాత్మలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్న గొప్ప గొప్ప కళ్యాణ గుణాలకి అందరి మనస్సు రంజిల్లి ఆయన ప్రతివారు పొందాలి అనుకుంటుంటారు. అలా నేను కూడా నిన్ను పొందాలనుకుంటున్నానంటే కారణం నీలో ఉన్నటువంటి శౌర్యం, నీలో ఉన్నటువంటి విద్య, రూప, లావణ్యాలు ఏవైతే ఉన్నాయో సామాన్యమైన ధన్యం లోక మనోభిరాముగుల విద్యా రూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితం. ఇలాంటి గొప్ప గొప్ప గుణాలు నీలో ఉన్నాయి కదా, శౌర్యము, వీర్యము, పరాక్రమము, ఇలాంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడిని నువ్వు కాబట్టి నిన్ను ఏ కన్యలు కోరరు. ఇలాంటి గొప్ప గుణాలు ఎవరిలో ఉంటే అలాంటి వాడిని ఏ స్త్రీ వదులుకుంటుంది చెప్పండి. రూపం బాగుంది, వాక్కు బాగుంది, అందరిలోకి శ్రేష్ఠుడై సంపద, పరాక్రమం అన్నీ ఉన్నవాడిని ఎవరిని వదులుకుంటారండి. ఏ కన్యలు కోరరు లాంటి వాడిని ప్రతివాళ్ళు వాడిని కావాలని కోరుకుంటారు కదా. అలాగే నేను కూడా నిన్ను కోరుతున్నాను. రమాకాంత కోరిదము రమాకాంత లలామంబు రాజిన్యానేక సింహ అని ఇక్కడ చెప్తాంది. మహాలక్ష్మి కూడా సముద్రంలోంచి వచ్చి, పాల సముద్రంలోంచి నిన్ను పొందాలి అని ఎలా అయితే కనుక ఆ రోజు లక్ష్మీదేవి అందరిలో బిడియం పడకుండా వచ్చి నీ వక్షస్థలాన్ని చేరిందో, అంతేగాని లోకంలో ఉత్తమ పురుషుడిని పొందాలని ఏ స్త్రీ అయినా అనుకోండి. సముద్రుడు లక్ష్మీదేవిని పైకి తీసుకొస్తూ చెప్పాడు, ఇగో ఈయన ఇంద్రుడు అంటారు, ఇలాంటి గుణాలు ఉన్నాయి, ఇగో ఈయన రుద్రుడు, ఇలాంటి గుణాలు ఉన్నాయి, ఈయన బ్రహ్మ. అందువల్ల చూడని ఒక్కొక్క మహానుభావుడు యొక్క గుణాలు చెప్తే, అమ్మ వీళ్ళందరినీ నేను పొందాలంటూ విష్ణువుని చూసిన తర్వాత ఆయన కళ్యాణ గుణాలు విని వెంటనే వెళ్ళి వక్షస్థానంలో వెళ్ళిపోయింది. నా పర్మనెంట్ స్థానం ఇదే, ఇక్కడి నుంచి నేను కదలను అని అక్కడే కూర్చుంటాను. అలా లక్ష్మీదేవి నిన్ను మోహించలేదా? అలాగే నేను కూడా నిన్ను మోహిస్తున్నాను, నిన్ను పొందాలనుకుంటున్నాను అని
ఏదో నిన్ను చూసి మోహపడి ఇది నా వల్లే ఈ మోహం వచ్చింది అనుకోక్కర్లేదు. ఎందుకంటే అందరూ వెళ్ళే దారిలోనే నేను వస్తున్నాను. అందరూ ఎలా అయితే కనుక నిన్ను మోహిస్తున్నారో అలా నిన్ను మోహించను. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహం పాదిసము గోమాయుడు కోరు చందమున మత్తుడై చైత్యుడు నీ పదాంబుగ ధ్యాగిని అయిన నన్ను వడిదాగుని పోయదనంచు నన్ను వాడు అధమాదముండు ఎరుగడ అద్భుతమైన భవత్ప్రతాపం. నీ యొక్క భవత్ప్రతాపం, నీ యొక్క గొప్ప పరాక్రమాన్ని తెలుసుకోలేదు వాడు. ఆ శిశుపాలు ఏమనుకుంటున్నాడు వాడు? నువ్వు గొప్ప సింహం, సింహమూర్తి ఓ పురుష సింహమా, పురుషుల్లోకి అందరికీ గొప్ప పరాక్రమం కలిగిన వాడు కదా కృష్ణ. అలాంటి నీ దానినైనా నన్ను సత్వము నిన్నే నేను కీర్తిస్తుంటే, నిన్నే నేను పొందాలనుకుంటుంటే అలాంటి నన్ను అపహరించాలి, నన్ను పొందాలని చూస్తున్నాడు మూర్ఖుడు. నన్ను తీసుకుపోవాలి అనుకుంటున్నాడు ఆ చేతిరాజు అయినటువంటి శిశుపాలు. ఎలా ఉందో తెలిసిన యజ్ఞానికి వాడాల్సినటువంటి పురోడాసాన్ని, అంటే యజ్ఞంలో వాడే పవిత్రమైనటువంటి ద్రవ్యాన్ని వచ్చి నక్కలు అంటే సింహానికి కావాల్సినటువంటి ద్రవ్యాన్ని నక్కలు పీక్కుపోయినట్టుగా. సింహం అంటే నువ్వు, నీకు కావాల్సిన ద్రవ్యం నేనైతే అది నీకు లభించకుండా ఒక గుంట నక్క వచ్చి తీసుకుపోవాలనుకుంటుంది ఈ శిశుపాలు లాంటి వాళ్ళు. అందులో నువ్వు రా అని కృష్ణుడికి ఇలాంటివి చెప్పండి, సందేశాన్ని ఇవ్వండి. అదే కాదు, ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు చెప్తాను, ఒక పరమాత్మని పొందడానికి ఒక ప్రతిజ్ఞ చేస్తుందటండి. అంటే నేనే కనుక ఇలాంటి దాన్ని అయితే, అప్పుడప్పుడు అనుకుంటాను చూడండి, నేనే కనుక పతివ్రతనైతే నా భర్త గారికి నేను పెట్టే ఈ గులకరాలు గుగ్గిళ్ళు కాక, గులకరాలు గుగ్గిళ్ళు ఎలాగో వీళ్ళు చేసే ప్రతిజ్ఞలు ఏమి మంచిగా అవ్వండి. అంటే నిత్యము ధర్మపాలన సత్యనిష్ట కలిగిన వాళ్ళు అయితే కనుక అలాంటి ప్రతిజ్ఞలు చేస్తే అవుతాయి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడితే చేయలేండి ప్రతిజ్ఞలు, ఎప్పుడో తప్ప. లక్ష్మణ స్వామి మనకి చూస్తే రామాయణంలో ఎప్పుడో మేఘనాథుని సంహారం చేయడానికి ఒకసారి చెప్తాడు. వాడు ఎన్నిసార్లైనా చంపడానికి వీలు కాకుండా అనేక రకాల నికుంభిల అనే ఒక యజ్ఞం చేస్తాడు. అందులోంచి ఒక రథం ఇవన్నీ వచ్చాడో ఆమె గెలవడం చాలా కష్టం. అప్పుడు వెంటనే వాడు బ్రహ్మాస్త్రాలు ఆస్త్రాలు వేసేస్తున్నాడు. ఇక వీడిని చంపాలంటే ఏ అస్త్రం పనిచేయట్లా, బ్రహ్మాస్త్రం కంటే పౌరుకులైన ఒక అస్త్రం తీసేటండి లక్ష్మణస్వామి. ఏంటది? ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథి. నా రాముడే కనుక ధర్మాత్ముడైతే, నా రాముడే కనుక సత్యపరాక్రముడైతే అంటూ ఈ బాణం వెళ్ళి జై రావణం, ఆ రావణాసుని కుమారుడైనటువంటి రావణిని చంపుగాక అని ఎదురుగానే చంపేసింది అండి వెళ్ళి. ఆవిడ మీద బ్రహ్మాస్త్రం పనిచేయాలి, ఈ అస్త్రం పనిచేయాలి, ఈ అస్త్రం పనిచేస్తుంది. ఒకసారి ప్రతిజ్ఞలు, సీతాదేవి కూడా అలాగే ప్రతిజ్ఞ చేస్తుందండి హనుమంతుడికి. లంకలో తోకకి నిప్పండించాలని తెలియగాని, నేనే గనక పతి శుశ్రూష చేసిన దాన్నైతే, నేనే గనక రాముని తప్ప ఇంకోని మనస్సులో భావించని దానినైతే సీతోభవ హనుమత, అగ్నిదేవుడు హనుమంతుడికి శాంతించుగా. ఎంత అందంగా చెప్పిందని సీతమ్మ. లంక మొత్తాన్ని ముట్టిస్తున్నా లంకంతా తగలబడకూడదు అనలేదుటండి. ఓ అగ్నిదేవ సీతోభవ, చల్లగా ఉండు. పాప అగ్నిదేవుడు అన్నట్టాయి, ఏమిటమ్మా నిన్ను కష్టపెట్టిన వాడిని నేను కష్టపెడదాం అనుకుంటుంటే నువ్వు సీతోభవ చల్లగా ఉండు అన్నావు అని అంటున్నావు అని అనుకున్నట్టు. హనుమత అని అంటండి వెంటనే అమ్మవారు. అంటే ఒక్క హనుమంతుడికే చల్లగా ఉండదు, వెంటనే లంక మొత్తం తగలబెట్టింది. హనుమంతుడు తోకతో ఉండించిన భరణాలకు కుప్పకూడి మొత్తం బూడిద కింద పడ్డాయి, కానీ హనుమంతుడు తోకలో వెంటకూడ కూడా ఏమవలేదు, మంట నిపూర్తిగానే ఏమవలేదు. అంటే అమ్మ చెప్తుంది, యద్యస్తి పతి శుశ్రూష, నేను నిత్యం పతి శుశ్రూష చేసిన దాన్నైతే, నేను ఏకపత్ని ఆయన్నే నేను ఇంకో భావనతో లేకుండా ఇంకెవరిని కూడా పరపురుషుని మనస్సులో కూడా భావించని దానినైతే, అంటే మనస్సులో భావించకపోతే ఇళ్ళలో కూడా భావించరు కదండి. అలాంటి దాన్నైతే హనుమంతుడికి శాంతించుగా. ఇప్పుడు కూడా అలాగే ప్రతిజ్ఞ చేస్తాను. ఏమని ప్రతిజ్ఞ చేస్తుంది? వ్రతమును దేవగురు ద్విజన్నబుధ సేవలు దాన ధర్మాదులు గత జన్మంబుల ఈశ్వరం హరి జగత్ కళ్యాణ కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడయ్యాగా. ఒక అద్భుతమైన మాట చెప్తుంది ఇక్కడ. వ్రతము దేవగురు ద్విజన్మబుధ సేవలు, నేను గనక పూర్వజన్మలో అంటే మంచి భర్త రావాలంటే వాడు చేసిన పూర్వజన్మలో చేసిన మంచి సత్కార్యాల బట్టి మంచి సంతానం కలుగుతుంది, మంచి భర్త లభిస్తాడు. అంతేగాని ఇప్పుడు పెళ్ళైన తర్వాత దానం చేస్తుంటే కాదు. అంటే దానం చేయడం మానక్కర్లా, వచ్చే జన్మలో అన్నా మారతాడు, మంచిగా వస్తాడు.
కానీ దానాలు చేస్తూ వచ్చే జన్మలో ఇంకో భర్త రావాలని చేయకూడదండి. ఈవిడ ఇక్కడ అంటాను రుక్మిణి, నేను పూర్వజన్మలో ఎన్ని వ్రతాలు చేశానో, నేనే కనుక మంచి వ్రతాలు చేసిన దాన్ని అయితే దేవ గురు ద్విజన్మ బుధ సేవలు, దేవతా పూజ చక్కగా చేసిన దాన్ని అయితే, గురువుని చక్కగా అర్చించిన దాన్ని అయితే, జ్ఞానులైనటువంటి పెద్దలందరినీ కూడా నేను అర్చించిన దాన్ని అయితే, బుధ సేవలు మంచివారు శ్రేష్ఠులైనటువంటి పండితులకి నేను సేవలు చేసిన దాన్ని అయితే, అదే కాదు దాన ధర్మాదులు అనేక దానము ధర్మము ఇలాంటివి నేను చేసిన దాన్ని అయితే ఎప్పుడు గత జన్మలో ఈశ్వరం హరి జగత్ కళ్యాణం కాంక్షించి, అంటే దేనికోసం ఇవన్నీ చేసింది పరమాత్మను పొందాలని తప్ప ఈవిడ సొంత కోసం ఈవిడేదో ఆనందాన్ని అనుభవించాలని దానాలు చేయలేదా, ఈ గురు పూజలు చేయలేదండి. ఇవన్నీ దేనికి? హరి కాంక్షించి పరమాత్మను చూడాలని. అలాంటిది నేను కనుక చేసినట్లయితే, అలాంటి వ్రతాలు ఇవి చేసినట్లయితే, ఆ పరమాత్మకు ఆనందాన్ని కలిగించడం కోసం ఇవన్నీ చేసినట్లయితే, వసుదేవ నందనుడు నా చిత్తేశుడవుగాక, ఆ వసుదేవుని యొక్క కుమారుడైన కృష్ణుడు నా చిత్తేశుడయ్యాడు, నా మనస్సుకి ఈశుడైపోయాడు స్వామి. నిర్జితులైపోదురుగాక, ఆ మాట అనలేదండి, ఇంకో మాట అంటే నిర్జితులైపోదురుగాక, అంటే పరాజితులైపోవాలి, వాళ్ళంతా ఓడిపోవాలి. ఎవరు? సంగరములో చేదీస ముఖ్యాములు, చేతి రాజైనటువంటి శిశుపాలుడు మొదలైన వాళ్ళంతా కూడా యుద్ధరంగంలో ఓడిపోయి నాశనం అయిపోతారు. వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ యుద్ధంలో గెలవ చిత్తు ఓడిపోవాలి, కృష్ణుని చేపట్టాలి అని చెప్తూ కృష్ణుడికి చెప్పనాయన అంకిలి చెప్పలేదు, నేను పరమాత్మకి అడ్డేం లేదని చెప్పి శుభ్రంగా రావచ్చు. చతురంగ బలంబుల తోడముంది ఓ పంకజనాభా, అంటే రేపొద్దున వివాహం జరగబోతాం. ఆ వివాహానికి రథ గజ తురగ పదాకులతో చతురంగ బలాలతో వచ్చి శిశుపాలుడు జరాసంధుడు వీళ్ళంతా కూడా యుద్ధంలో ఉన్నారు, వాళ్ళందరినీ యుద్ధంలో ఓడించేసేయి. చతురంగ బలంబుల తోడముంది ఓ పంకజనాభా, నీవు శిశుపాల జరాసుకులను జయించి, శిశుపాలుని జరాసంధుని వీళ్ళందరినీ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే ఎంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్మ వచ్చేదన్. కృష్ణ పురుషోత్తమ నువ్వు తీసుకొని వెళ్తా అంటే నేను రెడీగా ఉన్నా. చూడండి, తండ్రి గారి పర్మిషన్ లేకుండా, తల్లి గారి పర్మిషన్ లేకుండా, బ్రదర్స్ గారికి సోదరులకు చెప్పకుండా ఆ రోజుల్లో రుక్మిణీదేవునికి నేర్పించింది. అంటే కృష్ణుడికి ఒక లెటర్ రాసి పంపించేసింది, ప్రేమ లేక ఒక మీడియేటర్కి ఇచ్చి, ఇదో మా ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తున్నారు, నువ్వు రా. అయితే ఇక్కడ రుక్మిణి మనలా చేయలేదండి. మనం మామూలుగా ఉంటే అధమానమైనటువంటి పురుషుని చూస్తున్నాం, ఇప్పుడు పురుషోత్తముని చూచింది. నిజంగా పురుషోత్తముని కనుక మనం చూచి వాడిని వలస్తే తప్పు కాదు. పురుషోత్తముడు అంటే ఈ లోకంలో ఉండండి, వాడు చతుర్భుజాలతో ఉండేవాడే చతుర్భుజుడు పురుషోత్తముడు, లోకంలో అందరికంటే గొప్ప శ్రేష్ఠుడు. అంతేగాని ప్రతి స్త్రీకి ఆవిడ ప్రేమించిన వాడు నిజంగా పురుషోత్తముడు అయితే అవ్వచ్చు పెళ్ళయ్యేంత వరకు. ఆయన తర్వాత పురుషోత్తముడు పూజనించడం మనకు తెలియదు. కానీ అందువల్ల పురుషోత్తముడిని అమ్మకు కోరింది రుక్మిణి, అందరిలోకి ఉత్తముడు. అలాంటి ఆ స్వామిని కోరుతూ ఈ శిశుపాలని జరాసంధుని వచ్చి చక్కగా చేయొచ్చు. అయితే ఇంకో మాట కూడా చెప్పాను, నేను సిద్ధంగా ఉన్నా వచ్చేదానికి, నాకేమి మళ్ళీ నేను వస్తానో రానో అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంకో మాట కృష్ణుడికి అందంగా చెప్తుంది, లోపలి సౌధంలోన వర్తింపగ తేవచ్చునే, లోపలికి వచ్చేసిన చక్కగా సౌధంలోనే ఉన్న చోటుకనే వచ్చి తీసుకోవచ్చు. కానీ అలా తీసుకొచ్చినప్పుడు నిన్ను తెత్తునేని కావలి వారుల గల బంధువుల చంపి కానీ పేరాదని, అయ్యో అక్కడ వస్తే కనుక వాళ్ళందరినీ చంపాల్సి వస్తుందేమో అని భావిస్తామేమో. చాలా మంది ఉన్నారు, పెళ్లి జరిగితూ శుభంగా తీసుకువెళ్తూ ఇంతమందిని చంపిస్తారాగా అని అనుకుంటాను. అనుకోదు కమలనయన అలా భావించితేని ఉపాయంలో చెప్పదనాలకింపు, ఉపాయాన్ని చెప్తా విను, ఉపాయం చెప్పదనాలకింపు. కులదేవయాత్ర చేసి నగరంబులు వెలువడి నగజాతకును మురొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు. వీళ్ళకి ఒక ఆచారం ఉంది మా ఇంట్లో, అది చెప్తుంది ఈవిడ. మా ఇంట్లో నువ్వు నిజంగా అలా వచ్చేసి అందరినీ సంహరించాల్సి వస్తుంది అని బాధపడేటైతే అలా చేయకు, నీకు ఉపాయం చెప్తా.
అంటే ఈవిడికి ఇష్టం లేదు ముందు. అక్కడికి వస్తే కృష్ణుడు ఎక్కడ చక్రాయుధం ప్రయోగం చేసి అందరినీ చంపేస్తాడు అని, నువ్వు అక్కడ వచ్చి వాళ్ళని చంపగా నీకే నేను ఉపాయం చెప్తా అన్నట్టుగా చెప్పేసి, నేను మా ఇంట్లో ఆచారం ప్రకారం వివాహానికి ముందు గౌరీ పూజ కోసం వెళ్తాను నేను ఆలయానికి. ఆ ఆలయానికి వెళ్ళేటప్పుడు అక్కడికి మీరా ఇలా మీ మావారు పంపుతులు ఏమన్నట్లు పురము వెలువడి ఏపించి భూతనాథు సతికి మొత్తంగా. భూతనాథుడు అంటే శివుడు. ఆ భూతనాథుని యొక్క సతి గౌరీదేవి. ఆవిడని మొక్కే సమయంలో మీరు ఆ సమయమందు వచ్చి కొనుక్కొను నన్ను నవార్య చరిత. అప్పుడు వచ్చేసి మనం తీసుకెళ్ళిపోవచ్చు అంటే అన్ని రూట్ మ్యాప్ అంతా అమ్మవారు తీసి ఇచ్చేసిందండి. పూజకి తీసుకెళ్తుంటారు నన్ను. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ నేను అమ్మవారి పూజ అయ్యే సమయంలో అప్పుడు ఎవరు ఉంటారు, ఎక్కువ మంది, ఏ ఇబ్బందుల్లో చక్కగా అలా తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఉంటాను. అలా చెప్పిన తర్వాత ఇలా నువ్వు తీసుకువెళ్ళచ్చు. అయితే ఇంకో మాట చెప్పాను, నువ్వు ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై కౌరీసు మర్యాదను ఎవ్వని పాదాంబుజుతోయమందు మునుగన్ వాంఛింతురేనట్టి. అంటే అమ్మ చెప్తాంది, లోకంలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళైనటువంటి మహనీయులు కూడా, అంటే రుద్రుడు మొదలైన వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క పాద రజస్సు నుంచి వచ్చింది, ఆ పాదాల నుంచి వచ్చింది ఆ తీర్థం ఏదైతే ఉందో ఆ తీర్థాన్ని శిరస్సును వేసుకుని వారికన్నా తమో గుణాన్ని పోగొట్టుకోవాలనుకుంటారే, అలా పోగొట్టుకొని వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు అవుతుంటారు. అట్టి తీర్థపాదుని అనుగ్రహానికి నేను అర్హురాని అంటున్నమ్మ. అట్టి నీ అనుకంపన్, అలాంటి నేను నీకు దైవ పాత్రురాలైన దాన్ని. అంటే ఏమిటి, శ్రీకృష్ణుని యొక్క అంటే విష్ణువు యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి గంగాన శిరస్సును ధరించడం వల్ల రుద్రుడు శంకరుడు అయ్యాట. శంకరుడు అంటే అర్థం శం అంటే సుఖాన్ని ఇచ్చేవాడు అని అర్థం. శివ అని కూడా పిలుస్తారు. శివ అంటే నామ ఉచ్చార్య పాదయం శివ. ఎవరి నామాన్ని పిలిస్తే వాళ్ళు అందరికీ మంగళాలు చేస్తారు, అలా పావనం అందరినీ శుభాన్ని ఇచ్చేవాడు అయ్యాడంటే విష్ణువు యొక్క పాదతీర్థం పైన పడగానే. అందువల్ల అలాంటి పాదతీర్థాన్ని శిరస్సును ధరించి నేను కూడా నీ కృపకు అర్హురానయ్యాను. కృష్ణ విరసింపనేని, ఒకవేళ కనుక అలా కూడదు, నీకు అర్హత లేదని అంటారా? వ్రతచర్యూరు జన్మంబులం నిన్ను చింతించుచు ప్రాణమును విడిచడం నిక్కంబు ప్రాణేశ్వర. అమ్మ చెప్తాంది, ఒకవేళ కనుక నాకు అలాంటి యోగ్యత లేదని అంటారా? వ్రతచర్యాన్ని బ్రహ్మచర్యాన్ని నేను గ్రహించి ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, 100 జన్మంబులు నీ కోసం 100 జన్మలైనా ఎత్తా. ఎంత గొప్పతనం అండి! ఈ రోజు కాదయా 4 రోజులు ఆగి రాంటే నేను ఆగలేనండి, ఇస్తే ఇవ్వండి, అది మానేయండి అంటాం మనం కదండి. దేవుడైనా ఇప్పుడు కాదయ్యా 10 జన్మల తర్వాత తీసుకెళ్తా అంటే నాన్సెన్స్, అక్కర్లేదు పో నేనే ఇంకొని చూసుకుంటా అంటాం. కానీ ఇప్పుడు చూడండి, 1 జన్మ కాదు, 2 జన్మల కాదు, నిన్ను భర్తగా పొందడానికి 100 జన్మలైనా నేను వెయిట్ చేస్తా. అప్పటి వరకు నీ గురించి ధ్యానం చేస్తా. నిన్ను చింతించుచు ప్రాణం విడిచేదా, నిన్ను చింతిస్తూ ప్రాణాలు విడిచేస్తాను. నిక్కంబు ప్రాణేశ్వర. ఇది సత్యం, ఊరికి అనుకుంటామేమో. చాలా మంది అప్పుడు అనుకుంటారు, దూకేస్తారు, చచ్చిపోతారు, దూకేస్తారు, నాకు ఇవ్వకపోతే దూకేస్తా అంటే దూకడు పెట్టాడు.